రాకడను గురించిన వాగ్దానం ఏమైంది? ఈ దిన మన వాక్య ధ్యానాంశం రాకడను గురించిన వాగ్దానం. బైబిల్ గ్రంథంలో దేవుడు మానవాళి దీవెన కొరకు, క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు, ఆశీర్వాదం కొరకు ఎన్నో వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చబడుతూ ఉన్నాయి. దేవుడు చేసిన వాగ్దానాల్లో చివరి వాగ్దానాలు రాకడను గురించిన వాగ్దానం. కొన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాల్లో చివరి వాగ్దానం ఏంటంటే రాకడను గురించిన వాగ్దానం. మనకి ధనము, ధాన్యము, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆర్థిక దీవెన, లేకపోతే ఇంకా ఇతరాత్ర వాగ్దానాలు, బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో దేవుడు ఒక్కొక్కటి జరిగిస్తూ ఉన్నాడు. అయితే రాకడను గురించిన వాగ్దానము అని బైబిల్లో రాయబడి ఉంది. రాకడను గురించిన వాగ్దానం అంటే రాకడ అనేది కూడా ఒక ఆశీర్వాదం క్రైస్తవులకి. అందుకు అది వాగ్దానంగా పరిగణించబడ్డది. వాగ్దానం అంటే ఏంటి? దేవుడు ఇచ్చినటువంటి మాట, ఆ మాట వెనుక ఆయన చేసేటువంటి అద్భుతం, నెరవేర్పు, దీన్ని వాగ్దానము అని అంటారు. మనం చాలా సంవత్సరాల నుండి కూడా క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా రక్షింపబడిన నాటి నుండి కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున కనిపెట్టి ప్రార్థించే రాత్రి, వాచ్ నైట్ సర్వీస్ అని చెప్పుకుంటూ ఆ సంవత్సరంలో చివరి దినంలో ఆరాధనలో ఉండి నూతన సంవత్సరంలో అడుగు పెడుతూ దేవుడు ఏదైనా కొత్త సంవత్సరం నాతో మాట్లాడతాడా అని చెప్పేసి వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాం. ఈ వాగ్దానాలను గూర్చి చాలామంది క్రైస్తవ లోకంలో అభ్యంతరాలు ఉన్నాయి. దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడా, ఇదంతా వ్యాపారం అని ఒకరంటే, ఇలా చేయకూడదు, ఇలా చేయమని బైబిల్లో ఉందని ఇంకొకరంటే, కొందరు చేస్తే ఏముంది, చేయకపోతే ఏముంది అని కొంతమంది అంటే, కొంతమంది అది తప్పు అని చెప్తూ ఉంటే, ఏది ఏమైనా కూడా ఈ ప్రార్థనలు, ఆరాధనలు, వాగ్దాన కూటములు ఆగటం లేదు. ఇంకొంతమంది సేవకులు ఇంకొకడుగు ముందు వేసి సంవత్సరానికి ఎందుకు ఒక వాగ్దానము, నెల వాగ్దాన కూటం పెట్టుకుందామని చెప్పేసి ప్రతి నెల ఒక వాగ్దాన ప్రార్థన కూటం పెట్టుకొని ఈ నెలలో దేవుడు నాకు బయలుపరిచిన వాగ్దానము ఏమని, క్రీస్తు యేసు ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరత దేవుడు తన మహిమలో తీర్చును, కాబట్టి ఈ నెలంతా మీ ప్రతి అవసరం తీరిపోతుంది అని వాగ్దాన కూటంలో మంచి ప్రసంగం చేసి ఆశీర్వదించి పంపిస్తూ ఉన్నారు. ఇంకొంతమంది గొప్పవాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆన్లైన్లో ప్రతిరోజు వాగ్దానం కదా. పొద్దున్న లేస్తేనే మనం బైబిల్ చదవటం లేదు. ఇప్పుడు క్రైస్తవులు మారిపోయారు, బైబిల్ చదవటం లేదు, వాగ్దానాలు చూస్తూ ఉన్నారు. ఇంకా బైబిల్ వాగ్దానాలు అక్కర్లేదు, ఇప్పుడు సేవకుని వాగ్దానాలు కావాలి. మీరు అనొచ్చు, అది బైబిల్లో నుండి వచ్చిందే కదా బ్రదర్, చాలా మంచిది. అయితే అంగీకరించే మనసు నీకుందా? పాటించే మనసు నీకుందా? స్వీకరించే మనసు నీకుందా? ఈ అనుదిన వాగ్దానము అని చెప్పేసి ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని అందులో పెడితే, అబ్బా దేవుడు ఈరోజు నాతో మాట్లాడు, ఇంకా బైబిల్ చదవనక్కర్లేదు, అబ్బా దేవుడు వాక్యం ద్వారా, వాగ్దానం ద్వారా నాతో మాట్లాడాడు, ఈరోజు ప్రార్థన అక్కర్లేదు, ఈ వాగ్దానం చూస్తారు. అదొక గ్రూప్. అది నచ్చలేదు, మళ్ళీ ఏం చేస్తామంటే ఇంకొక సేవకుడు, పెద్ద సేవకుడు ఉంటాడు కదా, మన పేర్లు పెట్టుకున్నాం, పెద్ద సేవకుడు, చిన్న సేవకుడు. దాంట్లో అంతర్యం ఏందో నాకు తెలియదు. పెద్ద సేవకుడు ఎలా ఉండాలో, చిన్న సేవకుడు ఎలా ఉంటాడో బైబిల్ చెప్పలేదు, మనం పెట్టేసుకున్నాం పెడుతుంది. ఇప్పుడు పెద్ద సేవకుడు ఎవరున్నారో చూస్తాం, చూసి ఆయన గ్రూపులోకి పోతారు. ఆయన ఒక వాగ్దానం పెట్టింటాడు, ఏమని అంటే, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు, వెలుపటికి వెళ్ళినప్పుడు దీవించబడదు. శభాస్,
ఈయన ఈరోజు భలే వాగ్దానం పెట్టాడు అని చెప్పేసి ఇంకా అంతటి తృప్తిగా ఉంటామా? ఇప్పుడు ఇంకొక గ్రూపులోకి వెళ్తాం. అక్కడ ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్ అయి ఉంటాడు. ఆయన ఇంగ్లీషులో, హిందీలో, తెలుగులో వాగ్దానాలు పెడతా ఉంటాడు. ఇప్పుడు ఆ గ్రూపులోకి వెళ్ళి ఇంకొక వాగ్దానాన్ని చూస్తాం. అందులో ఏమని రాయబడి ఉంటుందంటే, నీ రాబడి అంతటిలో, నీ యొక్క ఆస్తిలో దేవుడు నిన్ను అనుభవించినట్లుగా చేస్తాడు. నీ చేతి పనులన్నిటినీ దేవుడు ఆయన ఆశీర్వదిస్తాడు. ఈ వాగ్దానాలు. ఇంకొక గ్రూప్లోకి వెళితే, నీ ఆరోగ్యమును దేవుడు మరలా ఆయన పొడిగించి హిజ్కియాను దీవించినట్లుగా దీవించి నేను ఆశీర్వదిస్తాడు. ఇన్ని వాగ్దానాలు, ఇన్ని గ్రూపుల్లో ఇన్ని రకాల వాగ్దానాలు ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు వాగ్దానం ఏది మనకు రైట్? నేను చెప్పాలి. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో మనకు ఇన్ని గ్రూపుల్లో మనం చూసినా చదివిన వాగ్దానాలు ఏది మనకు సరిగ్గా ఉంటుంది అది మనం గమనించాలి. అప్పుడు ఏది బాగుంటుందో మనకు అర్థం కాదు. గలిబిలి గందరగోళం. క్రైస్తవ లోకము ఈ వాగ్దానాల వెంబడి పడి క్రీస్తును వెంబడించడం మర్చిపోతున్నాం. వాగ్దానాలు మంచివే, ఎప్పుడు మంచివే, దీవెనకరం, ఆశీర్వాదకరం. వాక్యం చదువుకుంటే హృదయము ఆనందిస్తుంది, మరి విశ్వాసం పెరుగుతుంది, నిరీక్షణ పెరుగుతుంది, దేవునిలో మనకు ఒక మంచి నిశ్చయత కలుగుతుంది. అందులో ఏమాత్రము సందేహం లేదు. అయితే ఇప్పుడు క్రైస్తవులు వాగ్దానాలు వెంబడిస్తున్నారు. వాగ్దానాలు ఇచ్చిన యేసును మాత్రం విడిచిపోతున్నారు. వాగ్దానాన్ని వెంబడిస్తున్నారు, సంఘానికి దూరం అయిపోతున్నారు. వాగ్దానం చదువుకుంటున్నారు, వాగ్దానానికి ఆశ్రయమైనటువంటి, వాగ్దాన నిలయమైనటువంటి దేవుని సంఘాన్ని విడిచిపెడుతున్నారు. అది బాధ. మన జీవితంలో క్రైస్తవునిగా లేదా క్రైస్తవురాలిగా ప్రభువును అంగీకరించిన ప్రతి సంవత్సరం నుండి ప్రతి ఏటా, ప్రతి సంవత్సరం ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానం పట్టుకొని మనం ప్రార్థన చేస్తూ వస్తున్నాం. దేవుడు వాటిని నెరవేరుస్తున్నాడు. చాలా మంచిది, దీవెన కూడా. అయితే ఈ వాగ్దానాలన్నింటిలో కూడా అతి శ్రేష్టమైన వాగ్దానం ఏంటి అంటే రాకడను గురించిన వాగ్దానము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆరోగ్యానికి సంబంధించిన వాగ్దానం ఒకవేళ వచ్చిందనుకో, శరీరంలో ఉన్న బలహీనతలు పోయి ఆరోగ్యం వచ్చింది, దేవుడు స్వస్థపరిచాడు, మంచిది. కానీ మళ్ళీ ఆ మనిషి తప్పు చేయకుండా ఉండడు, మళ్ళీ పాపం చేయకుండా ఉండడు. ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, వ్యవసాయం గురించి దేవుడు ఏదైనా వాక్యం ద్వారా వాగ్దాన పూర్వకంగా నీతో మాట్లాడాడేననుకో, నీ వ్యవసాయం బాగుపడింది, ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచబడ్డాయి, దీవించబడ్డావు, మంచి రాబడి ఉంది. అలాగని నీవు దేవునికి దూరం అయిపోతే ప్రమాదం కూడా. వాగ్దానాన్ని మనం చక్కగా మన జీవితంలో దేవుడు జరిగించాలని అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇది భక్తి, విశ్వాసము, నిరీక్షణను పెంచేవిగా ఉండాలి. దేవుని యొక్క దాసుడు పేతురు భక్తుడు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో చాలా చక్కగా ప్రారంభిస్తాడు. 3వ అధ్యాయం ప్రారంభం. ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2వ పత్రిక నేను మీకు ఇప్పుడు రాయిచున్నాను. ఎందుకు రాయిచున్నాను? పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను నేను రేపుచున్నాను. బాగా భక్తిలో ఉన్న మీ జీవితాలను నేను రేపుచున్నాను. నెమ్మదిగా బ్రతుకుతున్నాను అనుకున్న మీ జీవితాలను నేను రేపుచున్నాను. ఎలా రేపుచున్నాను? రాకడను గురించిన వాగ్దానాలు మీకు జ్ఞాపకం చేసి మీ మనసులను రేపుచున్నాను. రాకడ అనే మాట వినబడేసరికి ఒక అలర్ట్, అది ఒక అలర్ట్. సిద్ధంగా ఉండండి అని మనల్ని తొందర పెట్టడం. దేవుని యొక్క వాక్యం రాయబడింది. పేతురు భక్తుడు
ఆయన యొక్క సందేశం అంతా కూడా ఏంటి అంటే ప్రజలను దేవుని యొక్క రాజ్యయుతమై సమాయత్తము చేయడం, సంసిద్ధము చేయటం, దేవుని కొరకు పోగు చేయటం. ఇక బాగుందిలే, ప్రార్థన చేసుకుంటున్నాం, భక్తిగా ఉంటున్నాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం, ఏదో 10 రూపాయలు వస్తుంది, వ్యాపారాలు చేస్తున్నాం, 100 రూపాయలు వస్తుంది, పిల్లలు బాగానే చదువుకుంటున్నారు, స్థిరపడిపోయారు, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, అక్కడ ఇక్కడ బాగానే సంపాదిస్తున్నారు, ఇల్లు కట్టుకున్నాం, కారు కొనుక్కున్నాం, బంగ్లా ఉంది, మంచిగా ఇన్సూరెన్స్లు చేసుకున్నాం, ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇమ్మీడియట్గా స్పెషల్ డాక్టర్ ఉన్నాడు, ఇక బాగుందిలే అని అనుకుంటున్నావేమో. రాకడను గురించి నీకు బోధించాల్సిన పని దైవ సేవకుని కొన్ని, నిన్ను రేపవలసినటువంటి బాధ్యత సేవకుని మీద ఉంది. మన యొక్క గురి, మన గమ్యం, మన నిరీక్షణ, మన విశ్వాసానికి తుది ఆ యొక్క గమ్యం ఏది అంటే రాకడలో మనం ఎత్తబడటం. రాకడ అనేది బైబిల్లో ఇది ప్రవక్తలు, పెద్దలు మాత్రమే కాదు కానీ ప్రభువైన యేసు క్రీస్తు వారు తన నోరార విశ్వాసులైనటువంటి వారిని, క్రైస్తవ లోకములో ఆయన వెంబడించి బిడలైనటువంటి వారిని ఉద్దేశించి మత్తయి సువార్త 24వ అధ్యాయంలోను, లూకా సువార్త 21వ అధ్యాయంలోను సుస్పష్టంగా, చాలా స్పష్టంగా తెలియజేస్తూ మాట్లాడాడు. ఈ రాకడ గురించి మనమందరం ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి. We should be alert. We should be prepared ourselves to see the glory of God, to receive the Son of God, and to prepare ourselves so that we can go along with the Jesus Christ to enter into the kingdom of God. దైవరాజ్యంలో ప్రవేశం పొందినట్లుగా, మోక్షరాజ్యంలో మనకు ప్రాప్తి కలిగినట్లుగా, ఆ మహాదేవుడైన యేసుక్రీస్తు వారు రాకడలో వచ్చినప్పుడు తేజస్సు కలిగిన ఆయన ముఖమును మనం కల్లారా చూచినట్టుగా, సిగ్గులేని ముఖము కలిగిన వారమై ఎత్తబడే సంఘములో, ఎత్తబడే గుంపులో ఆయనతో పాటు కొనిపోబడినట్టుగా మనమందరం కూడా ఎప్పుడు సిద్ధముగా ఉండాలి. క్రైస్తవ లోకానికి పేతురు భక్తుడు ఎంత చక్కటి అలంకరణిస్తున్నాడంటే, ఆనాటి దినాల్లో, పేతురు జీవించిన దినాల్లో దాదాపు 2000 సంవత్సరాలకు పూర్వం, ఇప్పటి నుండి లెక్క వేస్తే ప్రజలు చాలామంది గుంపులు గుంపులుగా విడిపోయారట. ఈ గుంపుల్లో ఒక గుంపు అబద్ధ బోధకుడు, ఇంకొక గుంపు అబద్ధ ప్రవక్తలు, ఇంకొక గుంపు అపహాసకులు, ఇంకొక గుంపు సిద్ధపాటు లేనటువంటి వారు. వీళ్ళందరూ ఎవరు అంటే అన్యులు కాదు, బాగా దేవుని మాటలు వినాలి. వీళ్ళందరూ క్రైస్తవులే, దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళే. అందులో ఒక గుంపు ప్రజల్లో తిరుగులాడుచు, 3వ వచనం, అంచె దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను కూర్చిన వాగ్దానం ఏమైంది ప్రశ్న వేస్తున్నారంట. ఏమండి, ఎప్పుడు చెప్పారే యేసు ప్రభు వారు, నేను మరలా వస్తానని, నేను తిరిగి వస్తానని, నేను రాకడలో వస్తానని, నేను మిమ్మల్ని తీసుకొని పోతానని, ఇదిగో మిమ్మల్ని పరలోకంలో నిత్యత్వంలో మోక్షరాజ్యంలో చేరుస్తానని 14వ అధ్యాయం యోహాను సువార్తలో స్పష్టంగా రాయబడి ఉంది. మీ హృదయములను కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, మీరు నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదు. నేను వచ్చి మరలా మిమ్మల్ని కొనిపోనట్టుగా మీరు సిద్ధంగా ఉండండి. నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తా. ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ విల్ టేక్ యూ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేర్ ఈస్ మెనీ హౌసెస్ ఫర్ యూ. మై ఫాదర్ ఇస్ బిల్డర్ ఆల్ దీస్ హౌసెస్ ఫర్ యూ, బట్ యూ షుడ్ ప్రిపేర్ టు పొసెస్ దట్ హౌస్. నీవు ఆ ఇంటిలోకి వచ్చినట్టుగా నువ్వు సిద్ధపడి ఉండాలి. నిన్నటి ఆదివారం మనం నిత్య జీవం గురించి ధ్యానం చేస్తూ వచ్చాం. ఎందుకో
చాలా సందర్భాల్లో నేను ప్రార్థన చేసుకుంటున్నా, వాక్యం చదువుకుంటున్నా, నిత్య జీవం గురించి, మోక్షరాజ్యం గురించి, రెండవ రాకడ గురించి తరచుగా ప్రభు నాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. నా అనుదిన వాక్య భాగంలో, అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా ఇప్పుడు నేను అన్ని పత్రికలు చదువుతూ వస్తున్నాను. దాదాపు పేతురు 2వ పత్రిక పూర్తి అయిపోయింది. ఆ చదువుకున్న తర్వాత నాకెందుకు ఈ లోకం మీద, లోకంలో ఉన్న మనుషుల మీద, ఈ స్థితిగతుల మీద, ఆస్తిపాస్తుల మీద నమ్మకం కుదరటం లేదు. ఒకవైపు ప్రజలు ఎలాగైపోయారంట, అపహాసకులు అయిపోయారంట. అపహాసకులు అంటే ఏంటి? ఎగతాళి చేసేటువంటి వాళ్ళు. 1 కీర్తన ప్రారంభం నుంచి మీరు గమనించినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఈ అపహాసకులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ, ఏదో ఒక గ్రూపును టార్గెట్ చేస్తూ, వాళ్ళకు తోచినట్లుగా మాట్లాడి ఎగతాళి చేసి, వారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టి ఆనందించేటువంటి వాళ్ళు. వీళ్ళని ఏమంటారంటే అపహాసకులు, అపహాస్యం చేసేటువంటి వాళ్ళు. ఇంగ్లీష్లో ఏమనాలి అంటే శాడిస్టులు అంటారు. ఈ శాడిజం అనేది ఒక ఫారినర్ నేమ్. వారి పని ఏంటంటే ఎవరికైనా బాధ కలుగజేసి వాళ్ళు బాధపడుతుంటే ఆనందించేవాడంట. అందుకని వాని పేరు తర్వాత ఆ వర్డ్ డిక్షనరీలో చేర్చారు, శాడిజం. కొంతమంది జీవితాల్లో ఎవరో ఇబ్బంది పడుతూ ఉంటూ ఇబ్బందుల పాలయ్యి నలిగి నశించి నాశనం అయిపోతూ ఉంటే వీళ్ళు ఆనందం పొందుతూ ఉంటారు. ఇది ఎవరి ఆలోచన అంటారు? సాతాను ఆలోచన, అపవాది ఆలోచన. అపవాది మనసంతా కూడా మనకు ఇబ్బందులు కలగజేసి, మనల్ని నష్టాల పాలు చేసి, మనల్ని అనారోగ్యం పాలు చేసి, వాడు నవ్వుకుంటూ ఉంటాడు. యోగ జీవితంలో వాడు చేసింది అదే కదా. వాడు అపహాసకుడు. మన జీవితాలను ఎగతాళిగా చేయాలనుకునేవాడు. ఈ గుంపుని ఏమంటారంటే అపహాసకుడు అని అంటారు. దేవుని బిడ్డగా, వాక్యం ఎరిగినటువంటి క్రైస్తవుడిగా, ప్రార్థన తెలుసుకున్న భక్తిపరుడిగా ఇలాంటి అపహాసకుల దగ్గర కూర్చోవటం కూడా దేవునికి ఇష్టం లేదు. అందుకే కీర్తనకారుడు ప్రారంభంలోనే అంటాడు, నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు అపహాసకులు కూర్చుంటే చోట కూర్చోకండి. ఎక్కడ కూర్చుంటే ఏమి అని అనుకుంటున్నారా? అపహాసకులు కూర్చుంటే చోట మనం కూర్చుంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు మన జీవితంలో రావు, వాగ్దానాలు నెరవేర్చబడి. ఆదికాండం 19వ అధ్యాయం ప్రారంభంలో మీరు చదువుకుంటే అక్కడ లోతు అనేటువంటి వ్యక్తి గురించి రాయబడ్డది. ఆ అధ్యాయం అంతా కూడా సాయంకాలంలో 2 దేవదూతలు లోతు నివాసం ఉంటున్నటువంటి సొదొమ పట్టణానికి వాళ్ళు వచ్చారు. సాయంకాలం అయ్యేసరికి లోతు ఎక్కడ ఉన్నాడు? ఆ ఊరి గవిని దగ్గర పెద్దలు ఉంటే, రక్షబండ దగ్గర ఆ పెద్దలు మాట్లాడుకుంటూ ఉంటే ఆ ప్రజల మధ్యలో లోతు కూర్చొని ఉన్నాడు. ఆ ప్రజలు ఎలాంటి వారు? సొదొమ మనుషులు. ఆదికాండం 13వ అధ్యాయంలో రాయబడింది. సొదొమ మనుషులు 7వ వచనంలో అనుకుంటాను, 13-7 వచనంలో సొదొమ మనుషులు దేవుని దృష్టికి బహు ఘోరమైన పాపులు, దుర్మార్గులు. ఇలాంటి భక్తిహీనుల మధ్య, ఇలాంటి కామవికార చేష్టలు చేయగలిగిన మనస్సు గల వారి మధ్య, దేవుడంటే భయము లేని వారి మధ్య, దేవుడంటే భక్తి లేని వారి మధ్య, విగ్రహారాధికుల మధ్య పొద్దుపోక నిద్ర రాక లోతు ఎక్కడొచ్చి కూర్చున్నాడు? ఊరి గవిని దగ్గర కూర్చున్నాడు సాయంకాలం. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే అపహాసకులు. కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు మొదటి పత్రికలో అదే అంటాడు, క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధం? విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది? వెలుగునకు చీకటికి ఏమి పొందిక? మీరు వెలుగు సంబంధులు, మీరు ప్రియ దేవుని బిడ్డలు, విశ్వాసులు.
విశ్వాసులుగానే బ్రతకండి, నీతిమంతులు నీతిమంతులుగానే బ్రతకండి. అలాగ కూర్చున్న పాపానికి లోతు పెద్ద మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. లోతు ఎలాంటి వాడు? వాక్యంలో రాయబడింది నీతిమంతుడు. లోతు ఎవరు? అబ్రహాము కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాడు. అబ్రహాము ప్రార్థనాపరుడు, విశ్వాసము కలిగినటువంటి వీరుడు, దేవుని వాక్యానికి లోబడిన వాడు, బలిపీఠాలు కట్టిన వాడు, ప్రార్థన చేసిన వాడు, దేవుని ముఖమును చూడగలిగిన వాడు, దేవునితో మాట్లాడగలిగిన వాడు. ఎన్నోసార్లు అబ్రహాముతో దేవుడు ఒక మనుషుడు ఒక మనిషితో మాట్లాడినట్టుగా అబ్రహాముతో తరచుగా మాట్లాడేవాడు. అబ్రహాం ఇంటికి వచ్చి భోజనం చేసేవాడు. నా స్నేహితుడైన అబ్రహామునకు నేనేం చేయబోదునో తెలియకుండా దాన్ని దాచిపెట్టదనా అని అబ్రహాముతో మాట్లాడినటువంటి వాడు. ఇలాంటి కుటుంబంలో వచ్చినటువంటి లోతు భక్తిపరులతో సహవాసం చేయాలి, ప్రార్థనా పరులతో నడవాలి, దేవుని పిల్లలతో సాంగత్యం కలిగి ఉండాలి, దైవ మందిరముతో సంబంధం కలిగి ఉండాలి, విశ్వాసులతో బాగా చక్కటి సహవాసం కలిగి ఉండాలి. కేవలం డబ్బు కోసమో, వ్యాపారం కోసమో, వ్యవసాయ భూముల కోసమో, బంగ్లాల కోసమో తండ్రి సమానమైనటువంటి అబ్రహాము గారిని వదిలిపెట్టి సొదొమ వెళ్ళిపోయారు. సొదొమ ప్రజలు బహు పాపులు, దేవుని దృష్టికి నీచమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు. చాలాసార్లు మనం వాగ్దానాలను మర్చిపోవడానికి గల కారణం ఏంటి అంటే వాగ్దానాన్ని వాగ్దానంగా చూడకపోవడం, వాగ్దానానికి ఉన్నటువంటి విలువ తెలియకపోవటం, వాగ్దానంలో ఉన్న శక్తి ఆస్వాదించడానికి మనసు లేకపోవటం. దాన్ని బట్టి మనం లోకాన్ని వెంబడిస్తూ ఉంటాం. లోకము యొక్క దీవెనల కొరకు, లోకంలో ఉన్న ఆశీర్వాదాల కొరకు. లోకంలో కూడా దీవెనలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, మీకు తెలుసా? అయితే వాక్యం రాయబడింది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టార్జితము చేత ఈ ఆశీర్వాదం ఎక్కువ కాదు. లోకంలో కూడా ఆశీర్వాదం. అపహాసకుల దగ్గర కూర్చున్నాడు లోతు. రచ్చబండ దగ్గర కూర్చుంటే లోతు కూతుళ్ళు భక్తి లేకుండా పెరిగాయి, భయము లేకుండా పెరిగాయి. 2 కుమార్తెలు దేవునికి సమీపంగా లేకుండా పోయారు. లోతు సొదొమలో గుడారం వేసి, సొదొమలో ఇల్లు కట్టుకొని, సొదొమలో వ్యవసాయం చేసి, సొదొమలో పంటలు పండించి, సొదొమలో బంగ్లా కట్టి, చివరికి తన 2 కుమార్తెలకు కూడా ఆ ఊరి వాళ్ళని వివాహం చూసి పెళ్లి చేయాలని చెప్పేసి, సంబంధాలను చూసి వివాహం చేయాలని చెప్పేసి మనసు స్థిరపరచుకున్న వాడయ్యాడు. ఏదో ఒక సంవత్సరం నుండి వద్దామని వెళ్ళిన వాడు అక్కడే సెటిల్ అయ్యాడు. మందిరము లేదు, ప్రార్థన లేదు, భక్తి లేదు, బలిపీఠము లేదు, విశ్వాసం లేదు, దేవుని సన్నిధి లేదు. రాకడకు కూర్చిన వాగ్దానము మనం అపార్థం చేయడానికి, విశ్వాసానికి దూరం అయిపోతూ ఉన్నాం. అపహాసకులతో కలిసి కూర్చుంటున్నాం. క్రైస్తవ లోకం గ్రహించాల్సింది ఏంటంటే దేవుని రాకడకు కూర్చిన వాగ్దానాన్ని చేతపట్టుకొని ప్రతి దినం ప్రార్థన చేయాలి. నీకేదో బైబిల్లో ఒక వాక్యం కనబడింది, ఆ వాక్యం చదువుకున్నావు, అది దీవెనకరంగా ఉందని ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయటం కాదు. ఆ వాగ్దానం దేవుడు ఎలాగ నెరవేరుస్తాడు? The Lord Savior Jesus Christ, before leaving this earth, when he is in the way of heaven, పరలోక రాజ్యానికి వెళుతున్నప్పుడు చివరిగా ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే రాకడను గురించినటువంటి వాగ్దానం. రండి అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం మనం చదువుకుందాం. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో మీరు చూస్తే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది స్పష్టంగా. యేసు ప్రభు వారు శిష్యులను ఆశీర్వదిస్తున్నాడు. గలిలయ వరకు తీసుకుని వెళ్ళాడు. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వల్ల నిన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి. వారిని దీవిస్తూ ఉండగా ఆయనలో పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. ఏం జరిగింది? 1వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణము అంటే ఉన్నటువంటి వాడు ఉన్న స్థితిలోనే ఇలాగ గాలిలో తేలియాడి పైకి అలాగ పరలోకానికి వెళ్ళటం, దాన్నే ఆరోహణము.
అని అంటారు. ఈ ఆయన ఆరోహణమైనట్టుగా రాయబడింది. ఆరోహణమాయనము. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము వచ్చి ఆయనను కొనిపోయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. రాకడలో దాగి ఉన్న ఆంతర్యం ఏంటంటే ఆరోహణం అవ్వటం. భూమి మీద ఉన్న మనమందరం కూడా యేసు క్రీస్తు దేవుడిని నమ్మి ప్రభు అని విశ్వసించి మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకైన బాప్తిస్మం పొంది సంఘ ఆరాధనలో పాల్గొంటూ దేవుని వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ దేవుడికి భయపడుతూ ఉన్న ప్రతి బిడ్డ మనం మరణించినా బ్రతికి ఉన్నా ప్రభు వచ్చే కాలానికి, ఆ కాలానికి మనం సిద్ధపడి ఉంటే ఆరోహణమైపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకానికి వెళ్ళాలి అంటే ఆరోహణం కావాలి. ప్రభు ఎలాగ ఆరోహణం అయ్యాడో మనం కూడా అలాగ ఆరోహణం కావాలి. ఇది రాకడను గురించిన వాగ్దానం. ప్రభు వారు చెప్తూ ఉన్నారు. ఏమని 10వ వచనంలో మనం చూస్తాం. తర్వాత అక్కడ ఇద్దరు మనుషులు వారి దగ్గర నిలబడ్డారు, శిష్యుల దగ్గర. వారు ఆకాశం వైపు తేరి చూస్తుండగా, ఆయన వెలుచుండగా ఆకాశం వైపు వారు తేరి చూస్తుండ్రి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి 11వ వచనం, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు క్రీస్తే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితురు, ఆ రీతిగానే ఆ ప్రభు మరలా తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఈ ప్రభు ఎలాగ ఆరోహణమయ్యాడో, పైకి ఎలాగ వెళ్ళాడో, మళ్ళీ వస్తాడు ఆయన. దాన్నే ఏమంటారు అంటే రెండవ రాకడ. యేసు ప్రభు వారు మొదట ఆయన మానవుడిగా వచ్చాడు, నరుడిగా వచ్చాడు, దీనుడిగా వచ్చాడు, గొర్రె పిల్లగా వచ్చాడు. ఈ లోకంలో పాప శరీరాకారాన్ని ధరించుకొని మానవాళి రక్షణార్థమై శిలువలో ప్రాణం పెట్టాడు. మనందరి దోషములను పాపములను ఆయన భుజం మీద వేసుకుని మనల్ని పాపభారం నుంచి విడిపించి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిరపరాధులుగా, నిందారహితులుగా, పరిశుద్ధ ప్రజలుగా తండ్రి అయిన దేవుని ఎదుట మహాసంఘముగా నిలబెట్టాడు. ఇది మొదటి రాకడ. రెండవ రాకడ ఏంటి? ఆయన ఇప్పుడు దేవుడిగా వస్తాడు. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారే యేసుక్రీస్తు దేవుడా, డిబేట్లు జరుగుతున్నాయి. యేసు ప్రభువు మనిషా, దేవుడా, దేవ కుమారుడా, దేవుడా, దైవ కుమారుడు దేవుడు అవుతాడా? ఇన్ని ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇప్పుడు ఎవరు చెప్పనక్కర్లేదు, రుజువు చేయాల్సిన పని లేదు. ఆయనే రుజువు చేసుకుంటాడు. రెండవ రాకడలో దేవుడిగా వస్తాడు. చెప్పని కూడా దేవుడి భయపడతాడు బిగ్గరగా. మొదటి మానవుడిగా వచ్చాడు, ఇప్పుడు దేవుడిగా వస్తాడు. ఆయన వచ్చేటువంటి రాకడ మన మనసులో పెట్టుకోవాలి. ఎప్పుడు ఈ రాకడ, ఎప్పుడు జరుగుతుంది ఈ రాకడ, ఎలా వస్తాడు, ఈ రాకడకి ఏమైనా గుర్తులు ఉన్నాయా, మనం ఎలా గుర్తుపట్టగలము? యేసు ప్రభు పలానా నెలలో పలానా సంవత్సరంలో వస్తాడని ఇప్పటికే చాలా మీడియాల్లో బాగా వైరల్ అవుతా ఉంది గత 20-30 ఏళ్ళ నుంచి. ఏమని అంటే యుగాంతం, యుగాంతం, యుగాంతం. బైబిల్ దాన్ని ఏమనిందంటే యుగ సమాప్తి లేదా అంతము అని అనింది. యుగాంతం అని ఎందుకు అంటున్నారంటే ఇది ఒక యుగం, ఈ యుగం అంతం అవుతుంది కాబట్టి యుగాంతము. ప్రభు వారు కూడా చెప్పారు యుగ సమాప్తి అన్నారు. ఈ యుగాంతము లేదా యుగ సమాప్తి లేదా అంతము జరిగిన తర్వాత రాకడ వస్తుంది. ఇప్పుడున్న భూమి ఇక ఉండదు, ఇప్పుడు కనపడే ఆకాశము అది ఉండదు, నక్షత్రాలు ఇక ఉండవు, అన్నీ కూడా తీసివేయబడతాయి. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రారంభంలో ఆయన నడుచుతూ వెళుతూ ఉన్నాడు. ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా ఆయనతో పాటు వెళుతూ ఉన్నారు. అది యెరూషలేము. ఒక గొప్ప దేవుని మందిరం కనపడింది. శిష్యులు ఏమంటున్నారు? ఆ దేవాలయపు కట్టడంలో ఆయనకు చూపించుచూ వచ్చింది. 2వ వచనం, అందుకు ఆయన మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 3వ వచనం, ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీకు సూచనలేవి
రాకడ వేరు, యుగ సమాప్తి వేరు, రెండు ఒకటి కాదు. రాకడ చివరిలో జరిగేది, యుగ సమాప్తి దానికి ముందు జరుగుతుంది. యుగ సమాప్తి అంటే ఈ యుగం అంతమైపోతుంది. ఇది ఎలాగ అంతమైపోతుంది, దానికి గుర్తులేమి అని శిష్యులు అడుగుతూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. 4వ వచనం నుంచి యేసు వారితో ఇట్లా, నేను ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 24:4, యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. మరియు మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ యుగాంతము లేదా అంతము వెంటనే రాదు. దానికి ముందు ఏం జరుగుతాయి? జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యం లేస్తారు. అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగుతాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేస్తారు. మీరు నా నామ నిమిత్తము ప్రార్థనలు చేస్తూ ఉంటే, ఆరాధనకు వస్తూ ఉంటే, వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే, సాక్ష్యం చెబుతూ ఉంటే సకల జనముల చేత ద్వేషింపబడతారు. అనేకులు ఈ కష్టాలు మాకెందుకని అభ్యంతర పడతారు. ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషిస్తారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారు. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అయితే అంతం వరకు, యుగాంతం వరకు సహించిన వాడు, ప్రార్థన చేసిన వాడు, పరిశుద్ధంగా బ్రతికిన వాడు, నీతి వదలకుండా జాగ్రత్తగా ఉన్నవాడు, యథార్థంగా జీవించిన వాడు, అలాంటి వాడు మాత్రమే రక్షింపబడతాడు. 14వ వచనం, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పేతురు దినాల్లో రాకడ గురించిన వాగ్దానం ఏమైంది అని అపహాసకులు గుంపులు గుంపులుగా విడిపోయి ఎగతాళి చేస్తున్నారు. యేసు ప్రభువు ఎప్పుడో చెప్పాడు కదా, ఇంకెప్పుడు ఆయన వచ్చేది. పేతురు కాలంలోనే అపహాసకులు వచ్చారు. ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోయింది ఈ మాటలు జరిగి కూడా. ఇంకా ఇప్పటికి యేసుక్రీస్తు వారు రాలేదే. ఇది చివరి వాగ్దానం, రాకడను గురించిన వాగ్దానం, చివరి వాగ్దానం. ఏమైంది? శిష్యులు ఎక్కడ? యేసు ప్రభు ఎక్కడ? వాగ్దానాలు ఎక్కడ? రాకడ ఎక్కడ? అంతం ఎక్కడ? ప్రభువారు ముందుగా చెప్పాడు, రాకడకు ముందుగా అంతం జరుగుతుంది. ఆ యుగాంతానికి గుర్తులు ఏవి అంటే, జనం మీదికి జనం లేస్తారు, రాజ్యం మీదికి రాజ్యం లేస్తుంది, కరువులు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి, అంతటా కూడా గలిబిలి గందరగోళం జరుగుతుంది. రష్యా, ఉక్రెయిన్ ప్రస్తుతం యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. దేశాల మధ్య యుద్ధ వాతావరణం. ఇండియా మీద ఎప్పుడు పాకిస్తాన్ బాంబులు వేస్తుందో తెలియదు, ఇండియా చైనా మీద ఎప్పుడు దాడి చేస్తుందో తెలియదు, లేకపోతే శ్రీలంక ఇంకొక దేశం మీద ఎప్పుడు యుద్ధం శాసిస్తుందో తెలియదు. యుద్ధ వాతావరణం. ఒకరినొకరు చంపుకుంటారు, ఒకరినొకరు ద్వేషిస్తారు, అన్న తమ్ములు వేరైపోతారు, ఒకరి మీద ఒకరు కోర్టుల్లో కేసులు పెట్టుకుంటారు. నేను చెప్పే మాటలు కాదు, బైబిల్ ఉన్న సంగతులు. అత్త కోడలికి, కోడలు అత్తకు విరుద్ధంగా ఉంటారు. ఇవన్నీ జరుగుతున్నాయా లేవా? మనం సిద్ధపడాలి కదా. మరి ఇన్ని ప్రభు చెప్పినవన్నీ జరుగుతూ ఉన్నా కూడా మనం ఎందుకని సిద్ధపడటం లేదు? రాకడ గురించి మనం ఎందుకు పట్టించుకోవటం లేదు? ఏ రోజైనా ప్రార్థన చేసావా, యేసు ప్రభువా తొందరగా మీరు రండి నాయన, ఈ భూమి మీద నుండి నన్ను తీసుకొని పోండి నాయన, ఈ లోకంలో నేను బ్రతకలేనయ్యా, ఈ పాపాన్ని నేను చూడలేనయ్యా, ఈ దుర్మార్గుల మధ్య నేను జీవించలేనయ్యా. ఎప్పుడైనా ఎవరైనా ప్రార్థన చేశారా? కొంచెం నొప్పి వస్తేనే ఎట్లాగైనా సరే ఈ నొప్పి తగ్గిపోవాలి ప్రభా, నేను ఇంకా బ్రతకాలి నాయన, పెళ్లి కానీ కుమార్తె ఉంది, నా ఆయుష్ని విజిగ్యాకు పెంచినట్టు పెంచు. గుండె చప్పుడు పెరిగింది అనుకోండి, ఈ హాస్పిటల్ కాకపోతే ఇంకొక హాస్పిటల్ కాకపోతే ఇంకొక హాస్పిటల్, పరిగెత్తు. సాతానుడు తెలివైన వాడు పరిగెత్తిస్తాడు. ప్రభువా ఇక చాలే నాయన, ఇప్పటికి నేను 70 ఏళ్ళు బ్రతికాను, 90 ఏళ్ళ ముసలాం కూడా ఏడుస్తుంది. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, కాళ్ళు వంగటం లేదయ్యా, ప్రార్థన చేయి.
మీరు ప్రార్థన చేస్తే బాగా అయిపోతుంది అంటే బ్రతకాలని ఆశ. సావాలని ఎవరు కోరుకోరులేండి, బాగుండాలని అనుకుంటాం, ఎంత పెద్దవాళ్ళైనా ఉండాలని. కానీ రాకడం గురించి మనం సిద్ధపడాలి కదా. ఆయన రాకడం గురించి మనం ఎత్తపడటానికి ఆ గుంపులోకి రావాలి కదా. ఇవన్నీ జరగాలి. ప్రభువారు చెప్తున్నారు, ఇవన్నీ జరిగిన తర్వాత అంతం వస్తుంది, అంతవరకు అంతం రాదు. అలాగని నిర్లక్ష్యంగా ఉండకండి. రాకడ ఎలాగ ఉంటుంది? 1 సంవత్సరమా, 2 ఏళ్ళ, 3 ఏళ్ళ, 4 ఏళ్ళ, 5 ఏళ్ళ, ఎంత సమయం పడుతుంది? భూమి మీద ఉన్న మనుషులందరినీ పరలోకానికి రాకడలో ప్రభు కొనిపోవడానికి ఎంత సమయం పడుతుంది అంటే, తూర్పున మెరుపు పుట్టి పడమట 1 సెకండ్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఎలాగ మెరిచిపోతుందో అంత సమయమే రాకడ. ఆ 1 సెకండ్లోనే భూమి మీద ఉన్న ఆయన పరిశుద్ధులందరూ కూడా ఎత్తబడతారు. చప్పటి పడి దేవుని వైపు. ఇట్స్ ఎ వెరీ షార్ట్ టైం ఇట్ విల్ బి హ్యాపెన్. అంతకు మునుపు యుగాంతం జరుగుతుంది. ఈ శ్రమలు జరుగుతాయి, ఇబ్బందులు ఉంటాయి, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి. అంతా కూడా మోసము, అబద్ధము, అన్యాయము, నరహత్యలు, పాపం పెచ్చు వెళ్ళిపోతుంది. ఇదంతా ఒకవైపు. ఇంకొక వైపు సర్వలోకానికి సువార్త ప్రకటింపబడుతుంది. మీరు గమనిస్తున్నారా? ఇది జరుగుతూ ఉంది. పాపం ఎంత విస్తారంగా ఉందో సువార్త పని కూడా అంత వేగంగా మీడియా ద్వారా, కరపత్రికల ద్వారా, మహాసభల ద్వారా, మీటింగ్స్ ద్వారా, మందిరాల ద్వారా, పర్సనల్ ఎవాంజలిజం, వ్యక్తిగతంగా కూడా సువార్త ప్రకటింపబడుతూ ఉంది. అయినా కూడా ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు తెలియదు అన్యులు. కానీ దేవుణ్ణి ఎరిగిన నీవు కూడా సిద్ధపడటం లేదే. ఎంతసేపు ఉన్నా కూడా ఆస్తి కొరకు, ఆరోగ్యం కొరకు, పిల్లల చదువుల కొరకు, వారి వివాహాల కొరకు, ఉద్యోగం కొరకు, రాబడి కొరకు, సంపాదన కొరకు మన ప్రార్థనలు ఉన్నాయి. కానీ రాకడ గురించినటువంటి సీరియస్నెస్ లేదు. We are not praying even a single day for the coming Lord Savior Jesus Christ. ఈ రాకడలో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగము ర్యాప్చర్, అంటే ఆయన భూమి మీదకి రాకుండా మధ్యాకాశానికే వస్తాడు. ఇది యేసు ప్రభు రాకడలో మొదటి భాగం. మధ్యాకాశానికి వచ్చి ఆయన వారిని అందరినీ కొనిపోతాడు. పరిశుద్ధులు కొనిపోబడతారు. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఈ సత్యం రాయబడింది. చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అందరూ కూడా మధ్యాకాశానికి వచ్చిన యేసుతో పాటు వెళ్ళిపోతారు. ఆ సంఘాన్ని పెళ్లి సంఘము లేదా పెళ్లి కుమార్తె అన్నారు. తర్వాత ఏం చేస్తాడు ఆయన? రాకడలో మొదటి భాగం. రెండో భాగము పరలోకానికి వెళ్ళి పరిశుద్ధులతో పాటు వీరిని కూడా అక్కడ పెట్టి 1000 ఏళ్ళు అక్కడ ఉన్న తర్వాత ఈ భూమి మీద మహాశ్రమలు విస్తరిస్తాయి. ఆ శ్రమల్లో ఇంకా కొంతమంది అయినా రక్షించబడతారని ప్రభువు చూస్తాడు. ఈ ఎత్తబడినటువంటి వారిలో, చనిపోయిన వారిలో నుండి లేచిన వాళ్ళు ఉంటారు, బ్రతికి పైకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. అప్పుడు భూమి మీద ఎవరు ఉంటారు అంటే పరిశుద్ధులు ఉండరు. దుర్మార్గులు, నరహంతకులు, కీచకులు, రాక్షస జనం భూమి మీద రాజ్యం వెళ్తారు. ఒక్కడంటే ఒక్కడు కూడా దేవుణ్ణి ఎరిగిన వాడు, దేవుని నమ్మిన వాడు, ప్రార్థన చేసేవాడు, పరిశుద్ధంగా బ్రతకాలనుకున్నవాడు ఒక్కడు కూడా ఉండరు. ఇది ర్యాప్చర్. ఇక రాకడ ఎలా ఉంటుంది? ఈ రాకడలో రెండో భాగం ఎలా ఉంటుంది అంటే పరిశుద్ధులందరితో కూడా ఆయన మళ్ళీ భూమి మీదకి వస్తాడు. అప్పుడు ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి ఉంటుంది. అప్పుడు ఈ భూమి కూడా ఎలా ఉంటుందంటే పరలోకం మాదిరిగా ఉంటుంది. మొదటి అధ్యాయం ఆదికాండంలో దేవుడు సృష్టిని ప్రారంభించుకున్నకు నిరాకారంగాను శూన్యంగాను ఉంది. శూన్యంలో నుండి దేవుడు సృష్టిని కలగజేశాడు. ఇప్పుడు సృష్టిలో నుండి నూతన సృష్టి చేయబోతున్నాడు. దిస్ ఈజ్ వాట్ ద గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ద గ్రేట్ మిరకల్. సృష్టిలో నుండి నూతన సృష్టి, శూన్యములో నుండి సృష్టిని కలగజేసిన దేవుడు 7 రోజులు, 6 రోజుల సృష్టి, 7వ రోజు విశ్రాంతి. ఇక సృష్టిలో నుండి నూతన సృష్టిని ఎంతసేపు చేస్తాడు? చాలా తక్కువ సమయం. నూతన యెరూషలేము పెళ్లి కుమార్తెగా పైనుండి దిగి వస్తే ఈ క్రింద ఇంకా ఎవరైనా మారుమనసు పాప క్షమాపణ పొందుతారేమని ప్రభు చూస్తాడు. ఆ 1000 రక్షింపబడిన వారు
ఒకవేళ మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది ఆ కష్టాలు తట్టుకోలేక ప్రభు వైపు తిరిగిన వాళ్ళు ఇక అందరితో పాటు ఆయన ఏం చేస్తాడంటే ఈ భూమి మీద ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. బిగ్గరగా చెప్పబడి దేవుని మహిమపరుద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలంట? ఈ రాకడను గురించి జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే అపహాసకుల నోటి మాటలు విని మోసపోకుండా. 23 వచనం, 24 అధ్యాయం మత్తయి సువార్త 23 వచనం. ఆ కాలం ముందు ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన యెడల నమ్మొద్దంట. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరుస్తారు. మోసపరచడానికి గొప్ప సూచక్రియలను మహత్కార్యాలను కనబరుస్తారు. ఈ చివరి దినాల్లో ఏం జరుగుతుందంట? రాకడకు ముందర అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు బయలుదేరుతారు. యేసు క్రీస్తు లాగా ఎవరు లేరు, ఆయన ఒక్కడే. కానీ ప్రభు నాటనే చెబుతున్నారు, నేను ఒక్కనే కాదయ్యా, చాలా మంది క్రీస్తులు వస్తారు, నేనే క్రీస్తును అని చెబుతారు. మనకి ఎవిడెన్స్ ఏంటి? ఆయన గాయాలు, ఆయన చేతుల్లో గాయాలు ఉండాలి, ఆయన ప్రక్కలో గాయం ఉండాలి, తల ముళ్ళ కిరీటం చేత మొత్తబడి ఉండాలి, ఆయన నిలువెల్ల పవిత్రత పరిశుద్ధత కలిగిన వాడు. నేనే క్రీస్తునని ఒకడొస్తాడు, నేనే ప్రభువునని ఒకడొస్తాడు. ఇలాగా మోసపరిచే ఆత్మ లోకంలో సంచారం చేస్తుంది. అది చాలదు అన్నట్టు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు కూడా ప్రజల్లో నుండి బయలుదేరుతారు. వారి పని అయితే అబద్ధాలు చెప్పడం, అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు చెప్పడం, అబద్ధ బోధకులు అబద్ధ బోధలు చేయటం. అబద్ధ బోధ అంటే ఏంటి? బైబిల్లో లేని బోధ అబద్ధ బోధ. ఈ దినాల్లో ప్రజలు కూడా దానికి అలవాటు పడ్డారు. తిమోతికి రాసిన అపోస్తలుడైన పౌలు 1 అధ్యాయంలో అంటారు, అంత్య దినములలో జనులు హితబోధను సహించక దురద చెవులు గలవారై కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చి ఉన్నది. చివరి దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారంట? ఏం కావాలంట? కల్పనా కథలు, స్టోరీస్ కావాలి, పిట్ట కథలు, బుర్ర కథలు, హరికథలు, ఏవో కథలు కావాలి. ఆ కథల కాలక్షేపముతో మన జీవితాలు ఏమాత్రం రాకడానికి సిద్ధపడవు. We should meditate the word of God only from the Bible. బైబిల్ కంటే పవిత్రమైన పరిశుద్ధమైన పుస్తకం ఇంకొకటి లేదు. దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవటానికి యేసు తప్ప మరొక సద్గురువు లేడు, సద్పురుషుడు లేడు, సద్బోధకుడు లేడు. ఇంకొకరి బోధన వినాల్సిన పని లేదు. మనం వేదాల్లో క్రీస్తు అక్కర్లేదు. దేవుని యొక్క వాక్యం రాబడింది కదా, బైబిల్లో ఉన్న క్రీస్తే క్రీస్తు. ఇంకా ఎక్కడి నుండి క్రీస్తు మాట మనకు తెలిసిన అది అబద్ధం, అది మోసము, అది మాయ. దేవుని మాట, నేను చెప్పే మాట కదా. అవసరమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసం చేస్తారు. ఏర్పరచబడిన వాళ్ళు అంటే ఎవరు? మారు మనసు కొరకు, పాప క్షమాపణ కొరకైన బాప్తిసం పొంది పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం నిమిత్తమై ఈ లోకంలో శ్రమల గుండా, బాధల గుండా, బలహీనతల గుండా నలిగిపోతూ అయినా కూడా దేవుని యొక్క సన్నిధిని భక్తి కలిగి ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళు, ఏది ఏమైనా నాకు ప్రభు కావాలి అని చెప్పిన వాళ్ళు ఏర్పరచబడిన వాళ్ళు. పిలువబడిన వారు అనేకులు, వాక్యం రాయబడింది. కానీ ఏర్పరచబడిన వాళ్ళు కొందరే. ఎలా ఉంటుంది? ఒకడు వల విసిరి సముద్రములో చేపలు పట్టి చేపల రాశిలో నుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని తిరిగి పారవేసినట్టుగా ఉంటుందంట. దీన్ని ఏర్పరచడము అని అంటారు. కేజీ టమాటాలు ఇంటికి తీసుకొస్తే అందులో అన్ని ఉపయోగించాం, కొన్ని పాడైపోయింటాయి. పాడైన టమాటాలు గంపలో 1-2 ఉన్న 2 రోజుల్లో ఆ గంప అంతా పాడైపోతుంది. యేసు ప్రభు వారి బోధ కూడా అదే. పాడైపోయినది ఏది కూడా నీలో ఉండకూడదు. అబద్ధమైనది, అసత్యమైనది, బలహీనమైనది, పనికిరానిది, దేవుడికి అయిష్టమైనది ఏది ఉన్నా కూడా నువ్వు అది తీసేసుకోవాలి. అప్పుడే నువ్వు ఆయన రాకడ కొరకు సిద్ధపడతావు.
ఏర్పరచబడిన వారిని సైతము కూడా మోసం చేసే ఆత్మ భూమి మీద సంచరిస్తూ ఉంది. చాలాసార్లు మనం కూడా మోసపోతూ ఉంటాం కదా. ఏం భక్తి లేండి, ఏం ప్రార్థనలు లేండి, నా కష్టాలు అలాగే ఉన్నాయి, నా శ్రమలు అలాగే ఉన్నాయి, నా ఇబ్బందులు అలాగే ఉన్నాయి, నా బిడ్డకు ఉద్యోగం రాలేదు, నా కొడుకు పెళ్లి కాలేదు, నేను ఇంకా సొంత ఇల్లు కట్టుకోలేకపోయాను, నా వ్యాపారంలో అంతా కూడా నష్టమే. ఎవరు చెప్పారు యేసుప్రభువుని నమ్ముకుంటే అన్ని బాగా జరుగుతాయని? బుద్ధి లేనోడు. యేసుప్రభువుని నమ్ముకుంటే ఇల్లు కట్టుకుంటావా? యేసుప్రభువుని నమ్ముకుంటే ఉద్యోగం వస్తుందా? యేసుప్రభువుని నమ్ముకుంటే పెళ్ళి అయిపోతుందా? యేసుప్రభువుకి ఇల్లు లేదు. తెలుసా మీకు? పోయిన వారం కూడా మనం ధ్యానం చేస్తాం. నక్కలకు గొరియలటం, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, కానీ నాకు ఎక్కడ కూడా తలవాల్చుకోవడం కూడా స్థలం లేదని ప్రభు చెప్పారు. ఇట్స్ ట్రూ. ఇక్కడ ఈ భూమి మీద మనకు ఏమి ఉండకపోవచ్చు, పరలోకంలో దైవరాజ్యంలో అన్ని మనకు ఆయన అనుగ్రహిస్తాడు. బంగారు వీధులు, సువర్ణ వీధులు, ముచ్చపు నాదులు, రత్న ప్రాకారములు. సువర్ణము అంటే బంగారం. ఒక 10 ఏళ్ల కిందట ప్రభు నన్ను ప్రేరేపిస్తే ఈ పాట రాసుకున్నాను. సువర్ణ వీధులు, ముచ్చపు నాదులు, రత్న ప్రాకారములు, ఆది సంభూతుడు, అల్ఫా ఒమేగా, ఆత్మస్వరూపుడ ఆరాధించెదను, ఆత్మస్వరూపుడ ఆరాధించెదను. నూతన యెరూషలేము, ఆ దివ్య నగరము, మహిమగల సంఘమే. హల్లెలూయా. ఆ సంఘములోనికి మనం వెళ్ళాలి అంటే రాకడ కొరకు నువ్వు సిద్ధపడాలి. If you are not prepared well for the coming Lord Savior Jesus Christ, you are missing the kingdom of God. మీరు ఒకవేళ వచ్చే ప్రభు కొరకు వేచి ఉండనట్లయితే, సిద్ధపడకపోతే ఆ మహిమ రాజ్యాన్ని మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. ఈ అబద్ధ బోధకులు, అపహాసకులు, వీరి గురించి మనం జాగ్రత్తగా ఉండాలని దేవుని పరిశుద్ధ వాక్యంలో స్పష్టంగా రాయబడింది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో మనం ఆ మాట కూడా గమనించగలం. మరియు చదవండి, నాతో పాటు అందరం చదువుదాం. 2వ అధ్యాయం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమను పనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్న అభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుదురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అంటే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు లోకులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కొనికి నిద్రపోదు. అటువలనే అంటాడు పేతురు భక్తుడు. అలాగనే ఆనాటి దినాల్లో ఈ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అపోస్తలులు ఒక పక్క సంఘాలు కడుతూ ఉంటే వీరి సంఘాలను నాశనం చేస్తూ ఉన్నారు. ఊరూరికి వెళ్ళి, పల్లె పల్లె తిరిగి, సువార్త కూటాలు పెట్టి, కన్నీళ్లు విడిచి, ఉపవాసాలు ఉండి, రాత్రింబ వాళ్ళు ఏదైనా ఒక మూదాన్నం పెడితే తిని, లేకపోతే పస్తులు ఉండి అక్కడే ఉండి బట్టలు మాసిపోయి, జుట్టు మాసిపోయి, గడ్డాలు పెరిగిపోయి, భార్య పిల్లలు వదిలేసి వారాలు, నెలలు సువార్త పని అని చెప్పేసి ఏమీ ఆశించకుండా వెళ్ళి కష్టపడి సంఘాలు వాళ్ళు పడుతూ ఉంటే, ఇంకొక వైపు ఏం జరుగుతుంది? సాతానుడు అబద్ధ బోధకులను, అబద్ధ ప్రవక్తలను తయారు చేసేసి శుద్ధమైనటువంటి భక్తి జీవితానికి అలవాటు పడేటట్టుగా చేస్తూ ఉన్నాడు. ఆ దేవుని బిడ్డలను దొంగిలిస్తూ ఉన్నాడు. దొంగిలించి ఊరుకుంటున్నాడా? అబద్ధ బోధలు, అబద్ధ ప్రవచనాలు చెబుతూ ఉన్నాడు. అబద్ధ బోధలు, అబద్ధ ప్రవచనాలు, క్రీస్తు యేసు గురించిన బోధ తప్ప పౌలు గారు అంటారు,
నేను మీకు ప్రకటించిన ఈ సువార్త తప్ప ఆకాశం నుండి పరలోకం నుండి దేవదూతలు దిగి వచ్చి ఇంకా మీకు వేరే బోధ ఏది చేసినా నమ్మకండి. దేవదూతలు అంటే నేను ఇంతకుముందు కూడా గత ఛానల్లో మనం మాట్లాడుకున్నాం. 2 రకాల దేవదూతలు ఉన్నాయి. ఒకటి దేవుణ్ణి ఆరాధించి మహిమపరుస్తూ దేవుని వెంబడిస్తూ దేవుని వైపు అనేక ప్రజలను సమాయత్తం చేస్తున్న దేవుడి దూతలు. రెండవది ఆకాశం నుండి పడిపోయినటువంటి దేవదూతలు. వీరు భూమి మీద సంచారం చేస్తూ మనకు కనబడకుండా మనతో పోరాటం చేస్తున్నారు. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 6వ పత్రిక 6వ అధ్యాయంలో ఆ మాట తెలియజేస్తారు. మనం పోరాడినది శరీర సంబంధులతో కాదు కానీ ఆకాశ మండలమందు సంచరించు దురాత్మల సమూహంతో పోరాడుతున్నారు. వాళ్ళు మన యొక్క మనసును ప్రేరేపిస్తూ అబద్ధ బోధకులను ప్రేరేపిస్తూ, బోధకులే వాళ్ళకు ముందుకు మంచి బోధకులే వాళ్ళకు డబ్బు ఆశ చూపించి, లేకపోతే మరొకటి ఆశ చూపించి వారిని భక్తి జీవితంలో నుంచి మాలిన్యం వైపు నడిపిస్తుంటారు. వీరిని అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అంటారు. టీవీలో చూస్తూ ఉన్నాం కదా, ఒక ఆయన వస్తాడు, ఇదిగో నువ్వు ఎన్నో కష్టాల్లో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు, నేను దర్శనంలో చూస్తున్నాను లైవ్ పెడతా ఉంటారు. నాకు బాధ అనిపిస్తుంది, నవ్వు వస్తుంది. సెల్ ఫోన్లో కూడా, ఫేస్బుక్లో, యూట్యూబ్లో చూస్తున్నాడు. ఎస్ ఐ సీ దట్ ద హిడెన్ ప్రామిస్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్ అంటున్నాడు. వీళ్ళు ఏర్పరచబడిన వాళ్ళు, ఆ మాటలు వింటున్న వాళ్ళు, భక్తిగా ఉన్న వాళ్ళే, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే. వీళ్ళకి ఏం కావాలంటే కొత్త బోధ కావాలి. సంఘంలో దొరికేటువంటి బైబిల్లో ఉన్న బోధ ఎప్పుడు వినిందే, కొత్తగా లేదు. అందుకు ఇప్పుడు కొత్త బోధ కావాలి. అందుకే పౌలు గారు చెప్పారు, కల్పనా కథల వైపు. కల్పనా కథలు అంటే కల్పించి చెప్పేటువంటి బోధలు. నీకు ఈ మాసంలోనే ఉద్యోగం దేవుడు ఇచ్చేసాడు, ఈ నెలలోనే నీ కూతురు పెళ్ళి అయిపోయింది లోపల కింద కామెంట్లు ఆమేన్ ఆమేన్ ఆమేన్. వీళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసుకోండి. వాక్యం తెలిస్తే అలా ఉండరు. అబద్ధ బోధ దేవుని యొక్క సన్నిధిని గురించి కానీ, ఆయన ఇచ్చే మారు మనసు గురించి కానీ, పాప క్షమాపణ గురించి కానీ, రక్షణ గురించి కానీ, బాప్తిసం గురించి కానీ బోధలు లేవు. ఇప్పుడు అబద్ధ బోధ. ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారంట? ఎంత చక్కగా వాక్యంలో రాయబడి ఉంది. జాగ్రత్తగా మాటలు గమనిద్దాం. భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించెదరు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను. 2వ వచనం, పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, సత్య మార్గం దూషింపబడుతుంది. వీరిని బట్టి సత్య మార్గం, మంచి భక్తి కలిగిన సంఘాలు, భక్తి కలిగిన దైవ సేవకులు దూషింపబడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ దినాల్లో గొప్ప సేవకులు కావాలి, సంఘాలకి పెద్ద సేవకులు కావాలి. గొప్ప సేవకులు, దేవుని సేవకులు, బలమైన సేవకులు. ఇంకొక ఆయన రాస్తాడు, దేవుని చేత బహు బలముగా వాడబడుతున్న సేవకులు, ప్రవచన, వివేచన, ఆత్మ, కృప, స్వస్థత వరములు కలిగిన దైవ సేవకుడు. ఇవి కావాలి. దీన్ని బట్టి ఏమైపోతుంది? మోసపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు శిలువ గురించి అబద్ధ బోధ ఎలా కనుక్కుంటాం చూడండి. మీకు చిన్న సైన్ చేస్తున్నాను. యేసుక్రీస్తు శిలువ గురించి ఏ సేవకుడు ప్రకటించడం అది అబద్ధ బోధ. యేసుక్రీస్తు గొప్పతనం గురించి ఏ సంఘంలో వాక్యం వినబడదో అది అబద్ధ బోధతో కూడిన సంఘం. యేసుక్రీస్తు దైవత్వము, గొప్పతనము, అద్భుత ఆశ్చర్య కార్యములు, ఆయన మరణము, పునరుత్థానము గురించి ఏ సేవకుడు చెప్పడో ఆ సేవకుడు అబద్ధ సేవకుడు. నిన్న న్యూస్ పేపర్లో వచ్చింది, ఈరోజు అది ప్రసంగం అయిపోతుంది. ఈ దినాన్ని జనాలు కూడా ఏం కావాలి? చాలా బాగుంది. మార్కెట్లో ట్రెండింగ్ ఉంది, వ్యాపారాల్లో ట్రెండింగ్ ఉంది, భక్తిలో ట్రెండింగ్ పనికిరాదు. ట్రెండింగ్ అంటే ఏంటి? కొత్తగా ఇప్పుడు ఏమొచ్చిందో అది మన బట్టలు కూడా అలాగే ఉన్నాయి కదా.
ఈ నెలలో కొత్త సినిమా ఏం వచ్చిందో పాస్టర్మనే కట్టుకుంటుంది, మిగతా విశ్వాసులు కట్టుకోరా ఏంటి? సిగ్గులేని భక్తి, సిగ్గులేని క్రైస్తవ్యం, సిగ్గులేని సేవా విధానం. విశ్వాసంతో దేవుని సంఘాన్ని, దేవుని యొక్క ప్రజలు నడిపించాల్సినటువంటి వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారు. నేను తెలియక అడుగుతాను, లిప్స్టిక్ వేసుకోవాలంటారా? నేను ముందే చెప్తున్నాను, లిప్స్టిక్ వేస్తే అక్కడ నుంచి అట్నే బయటికి పంపిస్తాను. దేవుని సంఘానికి పరిశుద్ధంగా రావాలి. దేవుడిచ్చిన అందం అమూల్యమైనది, విలువైనది. మేకప్లతో మందిరానికి రాకండి, ఎవరిని మోసం చేయకండి. మన దేవుడి బిడ్డలు మన ఎలాగ సృజించాడో ఆ దేవునికి అదే ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు 2 కళ్ళు పెట్టాడు, 4 పెట్టింటే భలే ఉండేది కదా, వెనక కూడా చూసేవాళ్ళం కదా. ఎందుకు పెట్టాడు 2 అంటే అది ఆయనకి ఇష్టం. ఎలాగ చేశాడంట? ఆయన పోలిక చొప్పున. 2:7 వాక్యంలో మీరు ఆదికాండంలో చూస్తే ఆ మాట రాయబడ్డది. 1:25, 26, 27 వచనాల్లో కూడా ఆ మాట రాయబడ్డాయి. మన పోలిక చొప్పున, మన స్వరూపమందు నరులను చేర్చుకోరండి. God has created you and me in His own image. We are that replica of the Lord Savior Jesus Christ. We are the xerox of the master copy of the Savior Jesus. We are the image of the Lord living God Savior Jesus Christ. మనం ఆయన యొక్క పోలిక, ఆయన రూపం అలా బ్రతకాలి. నాకు కూడా చెప్పారు, బ్రదర్ మీరు ఇంకా బాధగా ఉన్నారండి, అప్పుడు మొదట్లో మీరు సేవలోకి వచ్చినప్పుడు ఎట్లున్నారు అట్లనే ఉన్నారు, మారలేదు అన్నారు. నేను దేవునికి స్తోత్రం ఉన్నాను, అటువంటి జనాలు రారన్నా అని చెప్పారు. చాలామంది నాతో డేట్లు తీసుకొని మీటింగ్లకి మన అవతారాలు చూసి వద్దన్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఇంకా ట్రెండ్ లేకుండా సూట్ వేసుకోవాలి, బాగా కోట్ వేసుకోవాలి, బాగా లైటింగ్ సిస్టమ్ ఉండాలి, మంచి డయాస్ ఉండాలి, కోడింగ్ ఉండాలి, ఏ చెక్క అవసరమైతే ఏసీ పెట్టుకోవాలి, డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు. ఈ దినాల్లో ప్రజలు ఊరికి వస్తారా? నేను చెప్పాను, కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి, కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి, కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి, కార్పొరేట్ హోటల్స్ ఉన్నాయి, కార్పొరేట్ చర్చిలు ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి కూడా దేవునికి మహిమ కలుగును. కార్పొరేట్ అని ముందర వచ్చింది అంటే అది బిజినెస్. నాకు దేవుడు ఏం చెప్పాడో అది చేస్తాను, నువ్వు చెప్పింది నేను చేయను. నాకు చిన్న సంఘమైనా పర్వాలేదు, ఈ సంఘంతో పాటు నేను పరలోకంలో దేవునితో పాటు కొనిపోబడాలి, అది నా ఆశ. హల్లెలూయా. రాకడ సమయంలో కడుపూర శ్రద్ధముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రాకడ సమయంలో కడుపూర శ్రద్ధముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసు రాజా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడుపూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? యేసయ్య రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా? యేసయ్య రాకడ సమయంలో ఎదిరేగే రక్షణ నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? రావయ్య
యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడా ఎప్పుడు జరుగుతుందో తెలియదు, మనం సిద్ధంగా ఉండాలి. వాక్యంలో పాటలు మనం విన్నాం. ఆ యేసయ్య రాకడ సమయంలో నువ్వు ఎదురు వెళ్ళి ఆయన హత్తుకునేటువంటి నిరీక్షణ నీకుందా? ఒకవేళ విడువబడతావేమో జాగ్రత్త. బ్రతికిన కాలం అంతా కూడా నిరీక్షణతోనే ఉండాలి. ఎందుకంటే మోసం, అబద్ధం, అక్రమం, అన్యాయం, సొంత ప్రజలే నిన్ను మోసం చేస్తారు, సొంత వాళ్ళని నిన్ను అప్పగిస్తారు, నీ మీద కేసులు పెడతారు, నిన్ను కోర్టుకు లాగుతారు, నిన్ను బోర్డులో నిలబెడతారు, నీ ఆస్తి కాజేస్తారు. పరిశుద్ధుడవు, ప్రార్థనాపరుడవు, భక్తిపరుడవు అయినా కూడా నిన్ను వదిలిపెట్టరు. అయినంత మాత్రాన నీ నిరీక్షణ కోల్పోవద్దు. అందుకే 24వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం చూసాం. అందుకే అనేక చోట్ల అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ అనే మాట గ్రీక్ నుంచి తీసుకొచ్చారు. ఈ ప్రేమ ఏ ప్రేమ అంటే దేవుని మీద ప్రేమ చల్లారిపోతుంది. ఇక ఏం భక్తి, ఏం విశ్వాసం, అందరికి ఎట్లయితే నాకు అట్లయితే నేను భక్తిగా బ్రతికి ఏం లాభం? ఇంత ప్రార్థన చేసి ఏం లాభం? ఇంత భక్తి చేసి ఏం లాభం? ఇంత పరిశుద్ధంగా ఉండి ఏం లాభం? వద్దు, ఈ భక్తి జీవితం వద్దు, ఈ ప్రార్థన జీవితం, అంత ప్రార్థన జీవితం వద్దు. యోగు భార్య యోగు దగ్గరికి వచ్చి అదే మాట్లాడింది కదా, ఆమె ప్రేమ చల్లారిపోయి. ఒకప్పుడు ప్రార్థన యోధురాలు, 10 మంది పిల్లలను ప్రార్థనా పరులుగా పెంచిన తల్లి, కుమార్తెలను 3 కొడుకుల్ని 7 మందిని భక్తిలో పెంచిన తల్లి ఆమె. చివరికి ఏమంటుంది? వచ్చిన శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, పేదరికాన్ని బట్టి, నష్టాన్ని బట్టి, భర్తకు వచ్చిన జబ్బును బట్టి, ఇక దేవుడు లేడని చెప్పి నీ నోటితో ఒక్కసారి చెప్పేసి చనిపో, దేవుని దూషించి చనిపో, నువ్వు చనిపో అంటే బాగుండేది. యోగు పెద్ద పట్టించుకునేవాడు. ఎలా చచ్చిపోతాను, నువ్వు చెప్పినా చచ్చిపోతాను, చెప్పకపోయినా చచ్చిపోతాను అనుకునేవాడు. కానీ అలా అనటం లేదు. నీవు దేవుణ్ణి దూషించి ఇక మరణముగా నేను చూడలేకపోతున్నాను, నీ జబ్బు చూడలేకపోతున్నా, నీ బాధ చూడలేకపోతున్నా, నీ అవస్థలు నేను చూడలేకపోతున్నా, ఈ పేదరికాన్ని నేను చూడలేకపోతున్నాను. అడుక్కు తిన్నట్టుగా వేదాంత పండితులు చెప్తారు. యోగు భార్య చివరి దినాల్లో అడుక్కుని తిన్నారు. ఎంత ఆస్తిపరుడు! 3000 గొర్రెలు, ఆడుగాడిదలు, ఒంటెలు, 500 జతల ఎద్దులు. యోగ గ్రంథం మొదటి అధ్యాయం. ఊసు దేశంలో, తూర్పు దేశంలో అంతటి ధనవంతుడు ఎవడూ లేడు. హీ వాజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద ఈస్టర్న్ కంట్రీస్. అంత ధనం ఉన్నటువంటి వాడు. అలాంటి ధనవంతుడు తినటానికి తినలేక భార్య ఆ ఇంట్లో సద్దన్నం అడుగుకొస్తే పూట గడుస్తుంది. కొన్నిసార్లు అది కూడా దొరకటం లేదు. కానీ విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు, నీతిని పోగొట్టుకోలేదు, భక్తిని పోగొట్టుకోలేదు, ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకోలేదు. చాలాసార్లు మన భక్తి మనం ప్రశ్నిస్తుంది. ఇంకెందుకు ఈ భక్తి? ఇంకేం అవసరం దేవుని మందిరానికి వెళ్ళడం? అన్నీ పోయినాయి, ఆస్తులన్నీ పోయినాయి, అందరికీ దూరం అయ్యాయి, నాకెందుకు ఇంకా? నేను సేవకు వచ్చిన తొలి దినాల్లో ఊరికి రాలేదు, తీర్మానంతో వచ్చాను. కానీ రాత్రి జాములు పడుకున్నప్పుడు నాకు నిద్ర పడ్డది. లేచి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాను, నేను తప్పు చేశానేమో సేవకు వచ్చి. ఒక విశ్వాసగా పద్ధతిగా బ్రతికి ఉండి ఎంతో బాగుండేది. నన్ను పిలిచిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన లేదు. నా అంతరాత్మ చెప్తుంది, నువ్వు తప్పు మాట్లాడద్దు, తప్పు ఆలోచించు, మోకరించి ప్రార్థన చేసుకుంటాను, దేవుడిని నెమ్మదిస్తాను. నాకున్నటువంటి ఇబ్బందులను బట్టి, ఆర్థిక అవసరతలను బట్టి, కుటుంబంలో ఉన్న ఆయా సందర్భాల్లో వచ్చే ఆ శ్రమలను, శోధనలు బట్టి, సంఘంలో తలెత్తేటువంటి రకరకాల ఆ ఇబ్బందులను బట్టి అనుకుంటూ ఉంటాను. కానీ దయగలిగిన దేవుడు ఎప్పటికప్పుడు సరి చేస్తూ ఉంటాడు. మన విశ్వాసం మనల్ని ఎప్పుడు కూడా ప్రేమ చల్లారిపోయేటట్టుగా చేయకూడదు, మనల్ని రగిలించాలి.
పేతురు భక్తుడు అదే మాట్లాడుతున్నాడు. ఈ మాటలు నేను మాట్లాడి నేను మిమ్మల్ని రేపుచున్నాను. నిద్రావస్థలో ఉన్న నీ భక్తిని, నీ విశ్వాసాన్ని ఉసిగొలుపుతున్నాను, రేపుతున్నాను. దేవుని గురించిన రాకడ గురించి నీకు ఇంకా అలక్ష్యం అవసరం లేదు. నీవు లేచి దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించు. అపహాసకులు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఎంతో మంది నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారేమో. వారి ఉచ్చుల నుంచి నువ్వు బయటపడాలి. భక్తి అనేది పూల బాటగా, అది ముళ్ళ బాట. అందులో గాయాలు అవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, కొన్నిసార్లు పానార్పణ కూడా జరుగుతుంది. అయినా వదిలిపెట్టకూడదు. నీవు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. ఆయన నేను విడిపించ, రక్షించ సమర్థుడు, శక్తిమంతుడు. అందుకే నీ విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. ప్రభువారు చాలా స్పష్టంగా మాట చెబుతాడు. ఇవన్నీ జరగవలసి ఉన్నాయి. అంతము రావాలంటే ఇవన్నీ జరగవలసి ఉన్నాయి. ఆ తర్వాతే అంతం వస్తుంది. ఎవరైతే వీటి వలన బలహీనులై ప్రేమను పోగొట్టుకుంటారు, వారు దేవుని యొక్క ఆ రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. ఆయన ఎవరిని వదిలిపెట్టడు. తప్పు చేసిన ప్రతి వానికి శిక్ష. ఈవెన్ దేవదూతలు తప్పు చేసినప్పుడు కూడా 2వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 2వ అధ్యాయంలో దేవదూతలు 4వ వచనం, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పు వరకు వారిని కావల్లో ఉంచాడు. కావలు ఉంచబట్టకు వారిని అప్పగించాడు. మరియు పూర్వకాలం అందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి ఆయన కుటుంబ సభ్యులు 7 మందిని దేవుడు కాపాడాడు. ఆ తర్వాత సొదొమ గొమొర్రాలు పట్టణములు పాపమునకు నాశనానికి వాళ్ళు ఇష్టపడి బ్రతికినప్పుడు ఆ పట్టణాలను దేవుడు భస్మం చేసి భక్తిహీనులందరికీ దృష్టాంతముగా ఉంచుట కొరకై వారికి నాశనం విధించారు. 7వ వచనం, దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించారు. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును పెంచుకొనొచ్చు వచ్చాడు. ఎవరిని దేవుడు వదిలిపెట్టలేదు. దేవదూతలు పాపం చేస్తే ఆ పరలోకం నుంచి వారు కింద పడదోయబడి పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలము అంటే ఒక పెద్ద స్వరంగం, రంధ్రంతో కూడేది. దాన్ని మూసివేశాడు. దేవదూతలను అక్కడ పెట్టేసి మూసివేశాడు. వీళ్ళు చెడ్డ దేవదూతలు. ఎంతవరకు అంటే ప్రభు రాకడ వచ్చిన తర్వాత అందరికీ తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు దినం వరకు వారిని కావల్లో బంధించి పెట్టాడు. ఇక 2వ భాగంలో చూస్తే నోవహు కాలంలో భక్తిహీనుల యొక్క సమూహం ఒకటి ఉంది. ఎన్నోసార్లు చెప్పాడు నోవహు, దేవుడు నాతో మాట్లాడాడు, ఈ లోకానంతా నాశనం చేయబోతున్నాడు, భూమి మీదకి జలప్రలయం రాబోతుంది, ఈ లోకం మునిగిపోతుంది అంటే అందరూ నవ్వారు. ఎందుకంటే నోవహు కాలం వరకు భూమి మీద వర్షమే లేదు. పంటలు ఎలాగ పండేవి? భూమి లోపటి నుంచి ఆవిరి బయటికి, పొగ మంచు బయటికి ఎగిరి అది భూమి మీదకి వస్తే పంటలు పండేవి. ఆకాశం నుండి కూడా మంచు కురిపించేవారు. అంతవరకు వర్షమే లేదు. అంతవరకు వర్షం రాలేదు కాబట్టి వర్షాన్ని ఎవరు నమ్మలేదు. ఇప్పుడు వరకు రాకడ రాలేదు కాబట్టి ఇప్పుడు కూడా రాకడని ఎవరు నమ్మటం లేదు. వర్షము వస్తుంది, జలప్రలయం జరుగుతుంది అని చెప్పినా నమ్మని నోవాహు కాలం నాటి భక్తిహీనులు ఎలాగ జలప్రలయం చేత మట్టు పెట్టబడ్డారు, కొట్టుకొని పోయారు, అందరూ చనిపోయారు. రాకడను నమ్మని ప్రతి వాడు కూడా, చాలా మంది అంటున్నారు రాకడ లేదు, ఏమి లేదు. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన, గొప్ప దైవ సేవకుడు, పేరు ప్రకాశ్ రాయ్ గారు. ఆయన ఏం చదువురాదు, 18 ఏళ్ళ వయసున్న సమయంలో దేవుని నమ్ముకున్నాడు, రక్షింపబడి మార్మల్స్ పొంది బాగా బైబిల్ వాళ్ళు వీళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు. చదవటం రాదు, చనిపోయేంత వరకు రాదు. కానీ దేవుని దగ్గర అడిగాడు. ఆయన నాకు చెప్పిన సాక్ష్యం,
పెళ్లి రోజు పెళ్లి వివాహం జరుగుతూ ఉంటే అయిపోయిన తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తారు. దాంట్లో సంతకం చేయాలి పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు. ఆయన గారి భార్య ఆంటీ సంతకం చేశారట. మన పాస్టర్ గారికి చదువు రాదు, బొట్టను వేలు గుర్తు వేశాడట. ఇంటికి వచ్చి భలే ఏడ్చాడట. అప్పటికి దేవుని నమ్ముకున్నాడు. ఏంటి ప్రభు, అందరూ నష్టపోయేటట్లు చేశావు, నాకు చదువు రాదని అందరూ అంటున్నారు, వద్దు ఈ అవమానం అనుకున్నాడట. ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు, ప్రభువా నీ వాక్యాన్ని నేను చదువుకోగలిగిన చదువు దయచేయి, ఎక్కువ వద్దునా, నీ వాక్యం గుర్తుపెట్టుకునే మనసు నాకు దయచేయి. ఒకసారి ఫారినర్స్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో స్వార్థ చేయాలని చెప్పేసి సేవకులు కావాలని ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేశారట. దాదాపు కొన్ని వందల మంది కావాలి. ఈయన కూడా వెళితే అందరూ నవ్వుకున్నట్టు, ఏమన్నా ప్రకాశం నువ్వు కూడా వచ్చావా, వస్తావులే, నీకేం చదవచ్చు, ఏ బైబిల్ కాలేజ్ చదువుకున్నావు అన్నారట. ఏమో దేవుడు చూసుకుంటాడని ప్యానెల్లో కూర్చున్నాడట. చూడకుండా ఒక 50 రిఫరెన్సులు చెప్తావా అన్నారట. అంటే చదువు జస్ట్ చేయాలి. ఆయన అన్నాడంటే మీకు అభ్యంతరం లేకపోతే సమయం ఇస్తే 200 రిఫరెన్సులు చెప్తాను, రాసుకుంటారా అని చెప్పాడు. 200 రిఫరెన్సులు చూడకుండా చెప్పాడు. బొటన వేలు వేసినవాడు. ఎందుకని ప్రభు ఆయన సహాయకుడు ఉన్నాడు కాబట్టి ఆయన సెలెక్ట్ చేశాడు. గొప్ప సేవ చేశాడు. 84 ఏళ్ళు బ్రతికి ప్రభు రాజ్యం చేరుకున్నాడు. నాకు ఎప్పుడు కనపడినా భుజమే చేసి, నానా గొప్ప సేవ చేయి, దేవుడు ఇంత ఉన్నాడు. మేము వెళ్ళే స్వార్థ కూటాల్లో చాలా చోట్ల వచ్చి పాటలు పాడేవాడు, మంచి వాక్యం చెప్పేవాడు. ఒక ఊళ్ళో యేసు ప్రభు రాకడ గురించి చెప్పాడట. ఎప్పుడు 84 ఏళ్ళకి చనిపోయాడు ఆయన. ఆయన 40 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈ వాక్యం చెప్తుంటే ఆ ఊరికి ఒక కోడలుగా వచ్చిన అమ్మాయి, ఏ ఊరు స్వార్థ చెప్తున్నాడో ఆ ఊరికి కోడలుగా వచ్చిన అమ్మాయి అయిపోయిన తర్వాత, తాత తాత ఆపు నీ ప్రసంగము, ఎప్పుడు ఇదే చెప్తున్నావు, నేను మీ ఊరే, ఇంత చిన్నపిల్లని, ఇప్పుడు పెళ్ళి అయింది, ఈ ఊరికి ఇచ్చారు, కోడలుగా వచ్చారు, నాకు పిల్లలు, వాళ్ళకు కూడా పెళ్లి వయసు వచ్చింది, యేసుప్రభు వస్తాడు, యేసుప్రభు వస్తాడు, యేసుప్రభు వస్తాడు, యేసుప్రభు వస్తాడని చెప్తున్నావు, కానీ ఆయన వచ్చింది లేదు, మనం పోయింది లేదు, ఎందుకు ప్రయాసపడుతున్నావు అన్నదంట. ఆయన చెప్పిన మాట ఏంటంటే, అమ్మా యేసయ్య రాకడ నీ పోకడ నీకు తెలియదు. ఆయన రాకపోవచ్చు, నువ్వు పోతావు లేదా, నువ్వు ఎప్పుడు పోతావు నీకు గ్యారెంటీ ఉందా? ఆ లోపల నువ్వు ప్రభువు నమ్ముకో, రక్షింపబడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. భక్తుడు ఎవరు పాట రాశారు కానీ అద్భుతం, అమోఘం. ఒక 40 ఏళ్ల కింద రాసిన పాట ఇది. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, నీవు త్వరగా సిద్ధపడి ఆయన కొరకు సిద్ధంగా ఉన్నాడు. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండి, రెప్పపాటున మారాలి, యేసయ్య చింతకు చేరాలి. యేసు రాజుగా, అమోఘమైన పాట. పల్లెల్లో మేము చిన్నగున్నప్పుడు ఏ సేవకుడు వచ్చినా ఈ పాట పాడకుండా వాక్యాన్ని ముగించేవాడు కాదు. ఇప్పుడు పాడేవారు లేరు, రాకడ గురించి చెప్పేవాళ్ళు లేదు. ఎంతసేపు ఉన్నా నీకు దీవెన వచ్చును గాక, నీకు ఆశీర్వాదం వచ్చును గాక, నీ రోగం బాగోను గాక, గాక 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 గాక. మనం కూడా ఉత్సాహంతో, అదే ఉత్సాహంతో ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. నువ్వు పేదవాడివై చనిపోతే ఏం ఇబ్బంది లేదు. పరలోకంలో బంగారు మరకత మాణిక్యములు ముత్యములతో కట్టబడిన గొప్ప భవనం నీకుంది. నువ్వు అనారోగ్యంతో చనిపోతే ఇబ్బంది ఏమీ లేదు. పరలోకంలో దేవదూతలు నీ దగ్గరికి వచ్చి నీ కాళ్ళు కడిగి నీకు పరిచర్య చేస్తూ నీకు నూనె రాసి
నిన్ను అభిషేకంతో దేవుడు తన ఆత్మతో నింపితే నీ ఇల్లు శుభ్రం చేసి నీకు పరిచారకుడుగా ఉండేటువంటి గొప్ప కృపని దేవుడు ఇచ్చాడు. ధనవంతుడు అయి రక్షణ లేకుండా చనిపోతే, ఆరోగ్యంలో ఉండి మారు మనసు పొందకుండా చనిపోతే, అన్ని కలిగి ఉండి దేవుడు అంటే ఇష్టం లేకుండా చనిపోతే నిత్య నరకం, నాశన కూపానికి వెళ్ళాల్సింది సాతాను దూతలు. ఆ చోటికి నువ్వు వెళ్తావా? దేవుని యొక్క వాక్యం రాయబడింది, నోవా కాలంలో సువార్త ప్రకటించాడు. అయ్యల్లారా అమ్మల్లారా మీరు మారు మనసు పొందండి, రక్షణ పొందండి, దేవుని యొద్దకు రండి. దేవుడు నాకు చెప్పాడు, ఈ పెద్ద ఓడను కట్టమన్నాడు. చితిసారకు నాను నరికి నోవాకు 3 కుమారులు, సేము, హాము, యాబేతులు. రోజు మాను నరికి, చెట్లు నరికి దాన్ని బెరడు తీసి చెక్కలుగా వాటిని పలకలుగా మరి తయారు చేసి ఆ ఓడను అరలుగా ఎన్ని ఏళ్ళు కట్టారు. 180 ఏళ్ళు కట్టినట్టుగా వేదాంత పండితుల అభిప్రాయం. బైబిల్లో రాయబడలేదు. కానీ ఈ 180 ఏళ్ళు వీళ్ళు పగలంతా ఓడను పెడుతూ రాత్రిపూట అందరికి సువార్త ప్రకటిస్తున్నారు. 180 ఏళ్ళు సువార్త చెబితే ఒక్కడు కూడా రక్షింపబడలేదు ఈ భూలోకం అంతా. ఎంత కఠినమైన మనసులు! నాకు బాధ అనిపిస్తుంది. ఇన్ని సభలు పెడుతున్నాం, ఇంత సువార్త ప్రకటిస్తున్నాం, ఇంత సేవ చేస్తున్నాం, ఒక్కడు రక్షింపబడలేదు. ప్రభు అంటాడు, నాయనా నోవా ఓడ కట్టడానికి ఎన్ని ఏళ్ళు పట్టింది తెలుసా? అన్ని ఏళ్ళలో ఒక్కడు కూడా రక్షింపబడలేదురా బాబు. వాళ్ళందరూ ఎందుకు నాశనానికి సిద్ధంగా ఉన్నారు? వాక్యం వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మందిరానికి వచ్చే నీవు, ప్రార్థన చేసే నీవు, దేవుని పరిచర్యలో భాగమైన నీవు మారు మనసు పాప క్షమాపణ పొంది బాప్తిస్మం పొందకపోతే నోవా కాలంలో ప్రజలకు పట్టిన గతే మనకు. నీవు రక్షింపబడాలి అంటే, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ కొరకైన బాప్తిస్మం పొందాలంటే ఇది అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. దీపం వండంగానే ఇల్లు చక్కబెట్టుకుందాం, ప్రాణం వండంగానే ప్రభు యేసుని నమ్ముకుందాం, ఆయన బాటలో నడుపుదాం, పవిత్రమైన భక్తి, పవిత్రమైన ఆ యొక్క జీవితాన్ని జీవిద్దాం. మనం ప్రభు ఇద్దాం, మనం అప్పగించుకుందాం. ప్రభు యేసయ్య నా హృదయంలోనికి రండి నాయన. నోవా ఎంత ఏడ్చాడో నాకు తెలియదు. దేవుడేమో ఓడ కట్టమన్నాడు, ఒక్కడు కూడా రాడు. ఎంత పెద్ద ఓడ కడితే అంతమంది వస్తారనుకున్నాడు నోవా. ఒక్కడంటే ఒక్కడు రాలేదు. నోవా భార్య, 2 వారి 3 కుమారులు, 5 వారి 3 కోడళ్ళు, 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు. మిగతా వాళ్ళందరూ కూడా తెల్ల ప్రళయం వచ్చింది, కొట్టుకొని నాశనం అయిపోయారు. కోట్ల మంది ప్రజల్లో నుండి 8 మందిని దేవుడు ప్రత్యేకపరిచాడు, వారిని మోక్ష రాజ్యంలో చేర్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు ఇప్పుడు ఎక్కడైనా ఉండొచ్చు. రాకడ సమయంలో వారు దేవుని సన్నిధిలో దేవుడితో ఆనందిస్తారు. నీకు నిశ్చయిత ఉందా? ఈ దినం రాకడ జరిగితే జలప్రలయం వస్తుందా అని ఎగతాళిగా మాట్లాడారు. ఇప్పుడు ప్రజలు ఎలాగ మాట్లాడుతున్నారంట? పేతురు అంటున్నాడు, అపహాస్యం చేస్తున్నారు. రాకడ ఉందా? యేసు ప్రభు మళ్ళీ వస్తారా? ఒక ఊర్లో ఈ సువార్త ప్రకటిస్తూ ఉంటే యేసు ప్రభు త్వరగా అన్నాడు, మీరు మారు మనసు పొందానని చెబితే గోడల మీద ఆ వ్యతిరేకులు, యేసు ప్రభుకు వ్యతిరేకమైన వాళ్ళు ఆ మీటింగ్ జరిగే స్థలంలో పెద్ద అక్షరాలతో రాశారంట. అయితే యేసు ప్రభు మళ్ళీ వస్తే మళ్ళీ సిలువ వేసి చంపుతాం అని రాశారు. యేసు ప్రభు మళ్ళీ వస్తే మళ్ళీ సిలువ వేసి చంపుతాం. మరుసటి రోజు పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నాడు. ఏమని అంటే, మొదటిసారి ఎలాగ వచ్చాడు? గొర్రె పిల్లగా వచ్చాడు. ఇప్పుడు ఎలాగా వస్తాడు? కొదమ సింహంగా వస్తాడు. అప్పుడు తల వంచి నరికించుకున్నాడు. ఇప్పుడు వచ్చేది ఎందుకు? నరకటానికి. చపలబడి దేవుని మహిమపరుద్దాం. ఎలాగొస్తాడు? కొదమ సింహమై వస్తాడు, కోపాగ్ని వస్తాడు, రవులుకున్నటువంటి మేఘమై వస్తాడు, నలిచేస్తాడు. అప్పుడు ఆయన కరుణ, కటాక్షము, జాలి, దయ, వాత్సల్యత, ప్రేమ, క్షమాపణ కలిగిన ప్రభుగా వచ్చాడు. ఇప్పుడు ఎలా వస్తాడంటే తీర్పరిగా వస్తాడు. ఆయన ఒక జడ్జిలాగా వస్తాడు. ధవల సింహాసనం ఆయనదే, తీర్పు ఆయనదే. ఎవరిని ఎలాగ తీర్పు తీర్చాలో ఆయన చేతిలో ఉంది. ఈ రాకడలో నువ్వు ఎత్తపడాలనుకుంటున్నావా? అయితే దేవుడికి సమీపంగా ఉంది. 24వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం.
మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ప్రభువారు అంటారు, అందుకే మీరు ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరు ఎలా ఉండాలి? సిద్ధముగా ఉండాలి. 43వ వచనంలో, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండేలా వాడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధంగా ఉండండి. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఎప్పుడు ప్రార్థన చేస్తూ, ఆత్మలో ప్రార్థన చేస్తూ, మనసులో ప్రార్థన చేస్తూ, దేవునికి స్తుతియాగములు అర్పించుతూ ఎప్పుడు భక్తిగా ఉండాలి. ఒక ఆదివారమే కాదు, రాకడ అనేది ఆదివారమే జరుగుతుందని ఇక్కడ లేదు. మనం మోసపోతున్నాం. ఒకవేళ ఆదివారం జరగకపోతే మనం ఎంతమంది విడువబడతాము? పైన వస్తాము రాయబడింది, ఇద్దరు పొలంలో ఉండగా ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడువబడతాడు. ఇద్దరు పొలంలో పనిచేస్తుంటే ఒకడు పరలోకానికి, ఒకడు భూమికి. భార్య భర్తలు మనసు మీద పడుకుంటే భర్త ఒకవేళ రక్షింపబడితే మోక్షరాజ్యానికి, భార్య శ్రమలకు ఈ లోకంలో విడవబడుతుంది. మహాశ్రమలు ఉంటాయి. ఇద్దరు తిరగలి విసురుతూ ఉంటే, తిరగలి అంటే ఏంటి? విసరాయి అంటాం కదా. ఇద్దరు, ఒకరు విసరరు, ఇద్దరు కూర్చుంటారు, ఒకరికి కష్టం ఉంటుంది. మా ఇంట్లో మేము చాలా పేద కుటుంబం. మేము చిన్నప్పుడు మా అమ్మ జొన్నలు నానబెట్టి ఇంట్లో 10 మంది అందరికి అన్నం కావాలి అంటే మాకు ఏమి మాగాణాలు వరిపొలాలు లేవు, ఊర్లో లేవు, మాకు లేవు. అందుకని ఏం చేశారు, జొన్నలు ఎక్కువ పడే ఊళ్ళో ఆ జొన్నలు నానబెట్టిన తర్వాత దాన్ని పుట్టుపోయిన తర్వాత విశ్రాంతులు వేసి ఇలాగ అనేవాళ్ళు. అంటే ఏమవుతుంది అంటే చిన్న చిన్న నూక అయిపోతుంది. దాన్ని వండేవాళ్ళు, దాన్ని జొన్న సంకటి అనేవాళ్ళు. ఆ విసిరేటువంటి వాళ్ళు ఇద్దరు రక్షింపబడకపోతే ఒక్కళ్ళే కొనుక్కోబడతారు, ఒకరు విడువబడతారు. బస్సు నడిపే డ్రైవర్ మారు మనసు పొందిన వాడయ్యిండి ఉంటే రాకడలో బస్సు డ్రైవర్ మాత్రమే ఎత్తబడతాడు. బస్సు రోడ్డు మీద వెళ్తుంది, డ్రైవర్ లేకపోతే ఏమైపోతుంది? అందరూ తెచ్చిపోతారు. ఆ బస్సులో నువ్వు రక్షణలో ఉంటే నువ్వు ఎత్తబడతావు, లేకపోతే ఆ గోదావరి నదిలోనో, తుంగభద్ర నదిలోనో ఇంకా దేంట్లో వెళ్ళిపోతావు. ట్రైన్ డ్రైవర్ ఒకవేళ మారు మనసు పొందని వాడయ్యిండి ఉంటే వాడు విడువబడతాడు, ట్రైన్లో ఉన్న వాళ్ళు ఎత్తబడతారు. ఫ్లైట్ వెళుతుంది, దాదాపు 270-300 మంది కూర్చోవచ్చు. ఆ ఫ్లైట్ లో ఉన్నటువంటి పైలట్ దేవుని నమ్మిన వాళ్ళైతే వాళ్ళు ఎత్తబడతారు. అక్కడ నుంచి అలాగే మేఘాల మీద, ఆకాశం మీద దేవునితో కొనుక్కోబడతారు. ఆ ఫ్లైట్ సముద్రంలో నేల మీద కూలిపోతుంది. 300 మంది మాడి మసైజ్ బూడిద చచ్చిపోతారు. అందుకే అందరూ రక్షింపబడాలి. చప్పట్లు కొట్టి దేవుని భయపడతాం. మనం ప్రార్థన చేయాలి, అందరూ రక్షింపబడాలి. ఫ్లైట్ డ్రైవర్, ఫ్లైట్ పైలట్ రక్షింపబడాలి, హెలికాప్టర్ పైలట్ రక్షింపబడాలి, ట్రైన్ డ్రైవర్ రక్షింపబడాలి, బస్సు డ్రైవర్ రక్షింపబడాలి, అందరూ రక్షింపబడాలి. కుటుంబాన్ని నడిపే పెద్ద రక్షింపబడాలి. ఒకవేళ ఆ మనిషి రక్షింపబడకపోతే ఆ ఇల్లంతా విడవబడుతుంది. నీకు నిశ్చయిత ఉందా నేను రక్షింపబడ్డానని? ఈ రోజు ఒకవేళ ఈ క్షణంలో రాకడ జరిగినా ఎలా ఉంటుందంటే, నేను ఇక్కడే ఉంటాను. ఒకవేళ నేను దేవుని నమ్మి రాకడకు సరైన వ్యక్తి అని ప్రభు నన్ను ఒకవేళ గుర్తిస్తే ఇలా ఉంటాను. మైక్ కింద పడుతుంది, నేను ఎత్తపడతాను, నేను కనపడతాను. ప్రార్థనలో ఉన్న మీరు ఇలాగా సంఖ్య ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు. రక్షింపబడి ఉంటే, రక్షింపబడిన వాళ్ళు మాత్రమే మందిరంలో ఉన్న మనసు పాప క్షమాపణ కొరకైన బాప్తిస్మం లేకపోతే నీవు ఇక్కడే ఉంటావు, మిగతా వాళ్ళు ఎత్తబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఉయ్యాలు వేసిన పిల్లలు వాళ్ళ దేవుని సారూప్యం మాయమైపోతారు, ఎత్తబడతారు. రక్షింపబడిన యవన కుమారుడు వస్తూనే ఇక కనబడడు. వాక్యంలో రాయబడి ఉంది, హనోకు దేవుడితో నడిచెను గనుక 5వ అధ్యాయం ఆదికాండములో అతడు లేకపోయాడు. ఆమేన్ చెబుదాం హల్లెలూయా. మరి మిగిలిన విడువబడిన వారికి ఏంటి ఆదాయం అంటే శ్రమలు భూమి మీద, వడగళ్ళు ఒక్కొక్కటి నేను క్యాలిక్యులేట్ చేశాను. ప్రకటన గ్రంథంలో శ్రమల కాలం ఎలా ఉంటుందంటే, యుగాంతానికి ముందర శ్రమల కాలం ఉంటుంది. 50 కేజీల వడగండ్ల వర్షం భూమి మీద పడుతుంది. మీకు సమయం ఉంటే నా దగ్గర కూర్చుంటే నేను లెక్కలు వేసి మీకు చక్కగా చెబుతాను. అయిన తర్వాత ఆరాధన అయిన తర్వాత అన్నయ్య నాకు చాలా ఇష్టము, వాక్యం వినాలనుకుంటున్నాను ఇంకా కూడా అంటే కూర్చొని చెప్తాను.
50 కేజీల వడగండ్లు నీకు ఎత్తిన పడితే ఏమవుతుంది? బ్రెయిన్ బయటకు వస్తుంది. సూర్యుడు నలుపైపోతాడు, కాంతినివ్వడు. చంద్రుడు రక్తవర్ణం అయిపోతాడు. ఆకాశం ఉండదు, చాపలా చుట్టి దేవుడు తీసేస్తాడు. ఆకాశం లేదు, ఎలా ఉంటుంది? భూమి ఉండదు, పారిపోతుంది. నువ్వు ఎక్కడ ఉంటావు? చనిపోవాలనుకుంటాడంటే మనిషి, కానీ అప్పుడు దేవుడు భూమి మీద మరణాన్ని ఎత్తేస్తాడు. మరణం ఉండదు, భూమి మీద ఉండదు, పరలోకంలో ఉండదు. ఇక్కడ ఉండదు, అక్కడ ఉండదు. అక్కడ నిత్యత్వం, మోక్షరాజ్యం, నెమ్మది, ఏడ్పు ఉండదు, దుఃఖం ఉండదు, మరణం ఉండదు. ఇక్కడ భూమి మీద కూడా మరణం ఉండదు, కానీ గుండెలు బాదుకుంటూ ఉంటాం. ఈ వడగల దెబ్బకి, ఈ కరువు దెబ్బకి, ఈ భయంకరమైన వేదన దెబ్బకి ప్రజలు తట్టుకోలేక అటు ఇటు పరుగులాడతారు, కానీ దేవుని నమ్మరట. ప్రకటన గ్రంథంలో ఉంది. సమయం లేదు. ఇది గొప్ప వాక్య ధ్యానం. మనకు ఒకరోజు, ఒక దినం, ఒక సంవత్సరం సరిపోదు. నువ్వు రక్షింపబడాలి అంటే మారు మనసు పొందాలి. నేను మళ్ళీ చెబుతున్నాను, నువ్వెంత ప్రార్థన పరుడవైనా, ఎంత భక్తి పరుడవైనా, నీవుగా పరిశుద్ధుడు కాలేవు. నీవు దేవుని దగ్గరికి రావాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి, నీ జీవితం ప్రభుకి ఇవ్వాలి. ఈ 2022 సంవత్సరంలో మనం బ్రతికి ఉంటామని ఎంతమంది కలగన్నారు? 2020 సంవత్సరం మార్చి నెల 15వ తేదీ లాక్డౌన్ జరిగినప్పుడు అయిపోయింది, ప్రపంచం అంతా అయిపోయిందని ప్రధానులు, తర్వాత అమెరికన్ ఎంబసీ, అక్కడ అమెరికా దేశంలో ఉన్న వైట్ హౌస్ నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయి. తెలియదు, ఈ లోకం ఉంటుంది అని ఎవరికి తెలియదు. అప్పుడు అమెరికా అధ్యక్షుడు ఎవరంటే ట్రంప్. వారి సొంత అన్న డేవిడ్ ట్రంప్ చనిపోయాడు. ఈయన పేరు డొనాల్డ్ ట్రంప్, ఆయన పేరు డేవిడ్ ట్రంప్. సొంత అన్న, కోటీశ్వరుడు. అమెరికాను కొనగలిగిన ఆస్తి వాళ్ళ దగ్గర ఉందంట. అంత బిజినెస్ టైకూన్స్ వారు. అలాంటి అన్న చనిపోయారు, దిక్కు తోచలేదు. ప్రపంచాన్ని పోషించగలిగిన శక్తి సామర్థ్యం ఉన్న అమెరికాలోనే ఇప్పటికీ దాదాపు 2 కోట్లు పైబడిన మంది చనిపోయారు. అఫీషియల్గా ఇంకా లెక్కలు రాలేదు, మనకు తెలిసిన లెక్కలు 2 కోట్లు పైబడి. భారతదేశంలో కూడా దాదాపు 7 లక్షలు 10 లక్షలు అని చెప్తున్నారు, కానీ అది దొంగ లెక్క. 2 ఏళ్లలో చాలా లక్షల మంది చచ్చిపోయారు. ప్రతి వీధిలో 10 మంది లెక్కేసుకున్నా కూడా, పల్లెటూరులో కనీసం ఊర్లో 10 మంది లెక్కలేసుకున్న కోట్ల జనాభా చనిపోయారు. ఇంతమంది రక్షణ లేకుండా, మారు మనసు, పాప క్షమాపణ లేకుండా, బాప్తిసం లేకుండా చనిపోతే వాళ్ళు నిత్య నరకం. అందుకే మిగిలిన మనం ఏం చేయాలి అంటే, మళ్ళీ ఆస్తుల కొరకు పరిగెత్తు, ఉద్యోగం కొరకు ప్రాకులాడు, సంపాదన కొరకు జీవితాన్ని తాకట్టు పెట్టు, లేకపోతే ఇంకా దాని కొరకు సమయం వృధా చేయక మోకాళ్ళ నుండి ప్రభు సన్నిధిలో భక్తిగా బ్రతకడం నేర్చుకోవాలి. ఒక ఆదివారం కాదు, కానీ ఆ రోజు మాత్రమే కాదు, కానీ అన్ని రోజుల్లో కూడా ఏ క్షణంలో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినా నేను దేవుని సన్నిధిలో చేర్చబడతానని నిశ్చిత కావాలి. నోవా కాలంలో ఎగతాళి చేశారు, నీకు దేవుడు చెప్పాడు, నీకు దేవుడు కనపడ్డాడు, నిన్ను ఓడగట్టమన్నాడు. ఎంత పిచ్చోలేరా బాబు, సొంత కొడుకులు నమ్మలేదు. మొదట పోనాన్న నువ్వు బాగా చెబుతావు, అది మన పని కాదన్నా. లేదయ్యా, దేవుడు నాకు చెప్పాడు రా, రోజు చెప్తూనే ఉన్నాడు. భార్య అంటాడు, నోవాహు నువ్వన్నా చెప్పవు, నీవు తల్లివి కదా, నీ మాట వింటారేమో కొడుకులు. నాన్న నాకు ఆ పనిదని ఒకడు, ఈ పనిదని ఇంకొకడు, ఇలా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకి ఎన్ని మాటలు చెప్పాడు. వారి మనసు మారింది. వాళ్ళు చెట్లు నరకడం ప్రారంభించారు, వాటిని పలకలుగా చేయడం ప్రారంభించారు, వాటితో ఓడకట్టడం ప్రారంభించారు. కడుతూ ఉండగా దేవుడు వాటితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో వారిలో దేవుని యొక్క ఆత్మ సంచారం చేస్తూ ఉంది. వారి ప్రార్థనా పరులుగా మారారు. ఎంత సువార్త చెప్పినా ఒక్కడు రక్షింపబడలేదు. ప్రస్తుతం లోకం అలాగే ఉంది. ప్రభువు అని చెప్పారు, రాకడ దినాల్లో మనుషులు ఎలా ఉంటారంటే, ఇదిగో నోవాహు దినములలో జరిగినట్టుగా మనుషులు జలప్రలయం వచ్చినప్పుడు పెళ్లికి ఇచ్చుచు, పెళ్లి చేసుకొనొచ్చు, ఇల్లు కట్టుచు, నారు నాటుచు, సంపాదించుకొనొచ్చు, కూడబెట్టుకొనొచ్చు, త్రాగుచు, తింటూ విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో హఠాత్తుగా జలప్రలయం వచ్చింది. అలాగనే మనిషి కుమారుని రాకడ కూడా వస్తుంది. ఆ రాకడ కొరకు ఎవరు సిద్ధపడతారో వారు మాత్రమే మేఘారుడైన యేసు ప్రభుతో పాటు కొనుక్కోబడతారు. వాళ్ళు ఏ సంఘంలో ఉన్నారో దేవునికి లెక్కలేదు. అందరూ కూడా ఒక సంఘమై, మహాసంఘమై, దేవుడు దానికి పేరు పెట్టాడు, సార్వత్రిక సంఘమై పరలోకానికి వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళందరూ విడబడతారు. నేను అంటున్నాను, నీ భర్త
పాటు రావాలని ఆశపడుతున్నావా? నీ భర్త కొరకు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయి. కడుపు ఎండగట్టుకొని ఉపవాసం ఉండి నా భర్తను రక్షించు ప్రభువా అని ప్రార్థన చేయి. మారు మనసు పొందని నీ యవ్వన కుమారుని కొరకు దేవుని పాద సన్నిధిలో పొర్లాడి ప్రార్థన చేయి. నీ మాట లెక్క చేయని నీ కూతురు కొరకు, అమ్మా నా మాట విను, మేమందరము దేవుని రాజ్యంలో చేర్చబడితే, నీవు లోకంలో విడవబడితే మా ఆశ్రమాలు తట్టుకోలేరు. నీ కన్న కూతురు నీ కళ్ళ ఎదుట పొరపాటున ముళ్ళో రాయో దొరికితే అమ్మా అంటే నువ్వు తట్టుకోలేవు. అలాంటిది యుగ యుగములు తరతరములు నిత్యము అగ్ని చేత కాల్చబడటానికి నీ కూతురు నరకానికి వెళ్ళటం నీకేమైనా ఇష్టమా? అందుకొరికి కాలు పట్టుకు అవసరమైతే చేతులు పట్టుకు ప్రార్థన చేయి, బతిమలాడు, అడుగు. నీ పిల్లలకు నువ్వు ఏమి సంపాదించనక్కర్లేదు. ఏమి సంపాదించినా ఏమి సంపాదించకపోయినా దేవుడు వాళ్ళని పోషిస్తాడు. ఈ మాట సత్యం. నీవు బ్రతికి ఉండగానే నీ భర్త రక్షింపబడాలి, నీ భార్య రక్షింపబడాలి, నీ పిల్లలు రక్షింపబడాలి, నీ అన్నదమ్ములు రక్షింపబడాలి. అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిన లాజరు ధనవంతుని వృత్తాంతుడు మనం చూస్తాం. ధనవంతుడు అంటాడు, అయ్యా ఈ యొక్క వేడిమి గల అగ్నిగుండము షగకు నేను తట్టుకోలేకపోతున్నాను. నా నాలుక చల్లార్చబడటానికి నీ దగ్గర ఉన్న లాజరును ఒక చుక్క నీటి బొట్టు వేయటానికి నా దగ్గరికి పంపించు. నేను దాహం తీర్చుకుంటాను. ఈ ధనవంతుడు అక్కడికి వెళ్ళినా కూడా నన్ను ఎలాగైనా ఈ నరకాగ్నిలో నుంచి తప్పించు అబ్రహాము అని ప్రార్థన చేయడం లేదు. నేను ఇక్కడే ఉంటాను, నాకు నీళ్లు పోయి, నేను ఈ పాపంలోనే ఉంటాను, నేను ఈ దాంట్లోనే ఉంటాను, నాకు నీళ్లు పోయి. అంటే ఈ పాపానికి అడిక్ట్ అయిపోయాడు, ఈ పాపానికి అలవాటు పడ్డాడు. కప్పలు చూసారు ఎప్పుడైనా మీరు? కప్పలు పల్లెటూళ్ళలో పొంత అని వంట చేసి దాని దగ్గర ఒక కుండ ఉంటుంది, పొంత అంటే. సాధారణంగా కప్పలు ఎక్కడ ఉంటాయంటే బురద పంటలో, రాళ్ళ కింద, అక్కడెక్కడ నివాసం ఉంటాయి. కానీ కొన్ని అలవాటు పడిన కప్పలు ఎప్పుడు ఈ బురదలోనే ఉండడం. ఎందుకని? ఈ పొంత కింద కూడా ఉంటాయి, ఆ కుండ కింద కూడా ఉంటాయి. ఎప్పుడు వేడి ఉంటుందో ఆ వేడికి కుండలో నీళ్లు కూడా వేడెక్కుతాయి. కొంతసేపటికి అవి బాగా మసలగా అయిపోతాయి. ఇది తెలియని కప్పలు ఏం చేస్తాయంటే అక్కడే చచ్చిపోతాయి. దానికి తెలియదు అది ఒక నరకం అని తెలియదు. పాపానికి అలవాటు పడిన వాళ్ళు కూడా అంతే. ఆ పాపం నుంచి బయటికి రాలేదు, వెచ్చపోదనుకునేదే. చలికాలం చలికి తట్టుకోలేక పొరపాటున ఆ బురద గుంటలో నుంచి ఈ కుండ చాటుకు వచ్చేది. ఈ కుండ తన ప్రాణాన్ని తీస్తుందని తెలియదు ఈ కప్పకి. చాలా మంది విశ్వాసాల జీవితం అలాగైపోయింది. ఏదో ఒక పాపానికి అలవాటు పడ్డారు, బయటికి వెనక్కి రాలేకపోతున్నారు, దానికి అడిక్ట్ అయిపోయారు. దురహంకారం, భయంకరమైన వేశ్యా జీవితము, నరహత్య స్వభావము, మారు మనసు లేని జీవితము, పాప క్షమాపణ పొందని కఠినమైనటువంటి మనసు, అబద్ధమైనటువంటి నాలుక, చెడ్డ చూపులు చూసే కళ్ళు, ఈ లోకపు ఈ యొక్క సుఖమైనటువంటి వాటికి అలవాటు పడిన జీవితం, ఇందులోంచి బయటపడలేకపోతున్నారు. దానికి అలవాటు పడి మందిరానికి కూడా రావటం మానేస్తున్నారు. దానికి తెలియదు. ఆ పొంత కొండ దగ్గర ఉన్న కప్పులకి తెలియదు ఇది ఒక రోజు నాకు నరకం అయిపోతుందని దానికి తెలియదు. నీళ్లు మసలగాకి బాగా అవి పొంగి పొరలాలంటే 100 డిగ్రీల సెంటిగ్రేడ్ కావాలి. కొన్నిసార్లు పొంతలో ఉన్న నీళ్లు కూడా ఆ స్థాయికి చేరుతాయి. ఆ స్థాయి కప్పులు తట్టుకోలేదు. వేదనకరమైన స్థలం నరకం. అందులో నువ్వు ప్రవేశించకూడదు అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే రక్షణ పొందాలి అంటూ ఆ ధనవంతుడు అంటాడు, అయ్యా నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నాకు 5 మంది సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఈ వేదనకరమైన స్థలంకు రాకుండాట్టుగా నీ దగ్గర ఉన్న లాజరు భూమి మీదకి పంపించు. ఈ ధనవంతుని దృష్టిలో లాజరు ఇంకా ఇప్పటికి కూడా కూలివాడిగానే కనపడుతున్నాడు. పరలోకం పోయినా నేను ధనవంతుణ్ణి, నరకంలో ఉన్న నేను ధనవంతుని అనుకుంటున్నాడు. వేదనకరమైన స్థలం అది, పాతాళము. ఇంకా లాజరు ఇంకా ఆ ఇంటి దగ్గర కూలివాడి అనుకుంటున్నాడు.
ఉన్నాడు. అబ్రహాం అంటాడు, అరే బుద్ధిలేడు పడిపోన్నాడు. లాజరు ఎవరనుకుంటున్నాం? ఇప్పుడు దేవుని బిడ్డ నా దగ్గర ఉన్నాడు. ఇంకా లాజరు భూమి మీదకి వెళ్ళాడు. లాజర్కి ఏం పని ఉంది? భూమి మీద మోసే లాంటి ప్రవక్తలు చాలా మంది ఉన్నారు, ఏలియా లాంటి దైవ సేవకులు చాలా మంది ఉన్నారు, గొప్ప మోకాడి ప్రార్థన యోధులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చెప్తారులే అంటే ఈ ధనవంతుడు ఏమంటాడు తెలుసా? అట్లా కాదయ్యా, భూమి మీద ఉన్న వాళ్ళకి భూమి మీద ఉన్న వాళ్ళు చెప్తే ఎవడు వినడు. కాబట్టి నీ దగ్గర ఉన్న లాజరును భూమి మీదకి పంపించు. ఇప్పుడు అందరూ అదే కదా, నేను రమ్మను మీ యేసుప్రభు ఒకసారి వచ్చి మాకు కనబడి చెప్పుకోమా, అప్పుడు మేము నమ్ముతాం. అప్పుడు దేవుడిని నమ్ముతాం. బుద్ధిహీనులు ఆ రోజు శిలువ దగ్గర కూడా అదే మాటలు మాట్లాడారు. నువ్వు దేవుడి కుమారుడు అయితే శిలువ మీద నుంచి దిగిరా, మేము రక్షణ పడతాం. నీ రక్షణ కొరకు ఆయన శిలువ మీద నుంచి దిగి రావాలి. శిలువ నుంచి దిగి రావడానికి కదా ఆయన వచ్చింది, శిలువకి ఎక్కడానికి. చెప్పండి, దేవుడి అయిపోతుంది. ప్రాణం పెట్టడానికి, వెల చెల్లించడానికి, రక్తం చిందించడానికి క్రయధనముగా ఆయన శిలువ దిగి వస్తే రక్షణ కార్యం పూర్తి కాదు. ఆయన శిలువలో చావు దెబ్బలు తినాలి, రక్తం చెల్లించాలి, మరణం పొందాలి, పాతి పెట్టబడాలి, పునరుత్థానుడై తిరిగి లేవాలి. ఆ పునరుత్థానుడైన ఆయన అప్పుడు మాత్రమే ఆరోహణం కాగలడు, మళ్ళీ తిరిగి రాగలడు. నీవు మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది అందు నిమిత్తమైన బాప్తిస్మం పొందితే యేసు పొందిన మరణం మనం పొందుతాం. యేసు పొందిన ఆ పునరుత్థాన అనుభవం మన శరీరాలకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. రాకడ సమయంలో నువ్వెత్తబడాలి అంటే ఈ శరీరము మహిమ శరీరంగా మార్చబడాలి. ఇది పాప శరీరాకారంలో ఉంది. మన శరీరం మనమేమో అందంగా ఉంది అనుకుంటున్నాం. పెళ్లి చూపులకు పోయిన వాళ్ళ తిప్పులు చూడాలి. నువ్వు చూసావు, బాగా చూసావా? అమ్మాయి బాగానే ఉందా? ఏమో నాకు కొంచెం తేడాగా అన్నట్టు అనిపించింది. అబ్బాయి బాగానే ఉన్నాడు, హైట్ బాగున్నాడు, తెల్లగా ఉన్నాడు. ఏది కావాలి మనకు? అందం. ఇవి కావాలి. దేవుడి యొక్క వాక్యంలో రాయబడింది మహిమ దేహాలు కావాలి. ఈ మంటి దేహము మహిమ దేహంగా మారాలి అంటే ఈ దేహంలో ఉన్నప్పుడే మారు మనసు రావాలి, పాప క్షమాపణ కావాలి. ఈ లోకం అంటే నీకు అసహ్యం ఉండాలి, ధనం అంటే చీ అన్నట్టుగా ఉండాలి. అనిపిస్తుందా? ధనం అంటే, డబ్బులు అంటే చీ అన్నట్టు ఉందా మీకు? వెళ్తూ ఉన్నాం, చూపిస్తాను. ఎంతో కొంత ఇట్లా పడిపోయింది. మనం ఏదో పని మీద వెళ్తున్నాం, లేకపోతే ఆరాధనకి వస్తున్నాం అనుకోండి. ఇట్లా చూసి ఇట్లా అట్లా చూసి దేవుడు ఎంత మంచివాడు, దేవుడి స్తోత్రం. అవునా కదా? ఎంత నేను చెప్తుంది? ఎంత? 10 రూపాయలు కానీ. నా బాధ దేవుడికి తెలుసు. ఆటోకి ఛార్జీలు లేవు, అందుకని ఇచ్చాను. మళ్ళీ వచ్చి ఇక్కడ సాక్ష్యం. నేను నడుచుకుంటూ వస్తూ ఉంటే దారిలో ఎవరైనా అడిగావా? ముందుకు వెళ్తున్నాడు, ఆ బ్రదర్ మీదేనా పడిపోయిందని. మనం ఎందుకు అడుగుతాం? ఈ లోకము అనిపించాలి, అప్పుడు నీవు దేవుడి లిస్టులోకి వస్తావు. ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు, లోకంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు, లోకంలో ఉన్నటువంటి పద్ధతులు వద్దు అనిపించుకోవాలి. నాకు వద్దయ్యా. ఈ లోక స్నేహము దేవుడితో వైరం. స్నేహము అంటే ఇష్టపడటం లోకంలో ఉన్న వస్తువుల పైన, లోకంలో ఉన్నటువంటి ఆస్తుల పైన, లోకంలో ఉన్నటువంటి వాహనాల పైన, లోకంలో ఉన్నటువంటి ధనధాన్యాదుల పైన, లోకంలో ఉన్నటువంటి హంగు ఆర్పాటల పైన, లోకంలో ఉన్న అంద సౌందర్యాల పైన, లోకంలో ఉన్న అందరాలు మేడలు మిద్దెల పైన మోజు పెంచుకోవటం నిత్యత్వాన్ని దూరం చేసుకున్న దానికి కారణమవుతుంది. నువ్వు అలా ఉండకూడదు అంటే ఈ వదులుకోవాలి. ప్రభువును వెంబడించే బిడ్డగా ఉండాలి. దేవుడు ఇంటి కొరకు మనకు అనుగ్రహించుగాక. చిన్న ప్రార్థన, ఆరాధనకి ముందర చిన్న ప్రార్థన చేసుకుందాం. మనమందరం దేవుని పరిశుద్ధ బలలో పాల్పొప్పులు పొందవలసిన వారు. ప్రభు వైపు తిరుగుదాం. ఈ దినం శుదినం కావాలి. నీ జీవితంలో రక్షణ దినము కావాలి. మారు మనసు పాప క్షమాపణ కొరకు నిన్ను ప్రేరేపించే దినం